ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అయితే ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది చాలా అవసరం అని మనం భావిస్తూ ఉంటాం. నిజంగా నిద్ర ఎంత అవసరం? అయితే ధ్యానం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల అసలు నిద్రే లేకుండా కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అవసరం లేదు నిద్ర అనేది అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది ద్వారా మనం వింటున్నాం. నిజంగా అలా నిద్రపోకుండా ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. వారెవరో కాదండి, గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు. ఇప్పుడు వారు నాతో పాటు ఉన్నారు. వారు నిద్రించక సుమారు 20 సంవత్సరాలు అవుతుందని చెప్పి నేను విన్నాను. అసలు ఎలా సాధ్యపడింది? నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఇదంతా అందరికీ సాధ్యపడుతుందా? ఇలాంటి మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సాధారణంగా రోజు నిద్రించాల్సిన సమయంలోంచి కొంత సమయం తగ్గితేనే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అని చెప్పి వింటుంటాం. అయితే కొన్ని సంవత్సరాలుగా మీరు అసలు నిద్రించలేదు అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూలో విన్నా. ఎలా సాధ్యపడుతుంది అసలు? అంటే నిద్రను జయించడం అనేది సాధ్యమే అంటారా? ఎస్ అండి. ఇది మన శాస్త్రాల్లోనూ అలానే మన పురాణాల్లోనూ ఎందరో యోగులు, మహాయోగులందరూ సాధించిన విద్యనే. సో లేటెస్ట్గా మరి మహాతార్ బాబాజీ గారి శిష్యుడు లాహిరి మహాశయుల వారు, ఆయన కూడా ఇది మొదట వారం రోజులు తనకి కొంచెం కష్టమైన తర్వాత వారం రోజుల నుంచి తను మేనేజ్ చేయగలిగారు అనమాట. అయితే ఇదేంటంటే ఇది సిస్టమేటిక్ ఒక సైంటిఫిక్ గా, అంటే నిద్ర పోకపోవడం అంటే ఏంటంటే నడుము వాల్చి నిద్రపోకపోవడము, నడుము వాల్చి నిద్రపోకుండా అంటే రాత్రుల్లో మనము ధ్యానంలో కూర్చోవడం అనమాట, కూర్చుని ధ్యానం చేయడం. ఇందులోపల ఏంటంటే 3 లెవెల్స్ ఉంటాయి. ధ్యానం అంటే ఏంటంటే ఫస్ట్ బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట, శరీరం నిద్రపోతుంటుంది. తర్వాత మనసుని కూడా శాంతమవుతూ మనసును శూన్యం చేయడం. శరీరం కదలకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకు శరీరానికి కావాల్సిన శాంతి యొక్క శక్తి, ఆ రిలాక్సేషన్ యొక్క ఆ విశ్రాంతి స్థితి అంతా వచ్చేస్తున్నాం. కదలకుండా కూర్చోవడం అనే దాని ద్వారా ఇక్కడ ఎక్కువ శక్తి తీసుకుంటాం, ఎక్కువ రిలాక్స్ అవుతాం. ప్లస్ రెండోది ఏంటంటే మనసుకు ఆలోచనలు వస్తుంటే వాటికి ఒక టెక్నిక్, ధ్యానం యొక్క పద్ధతి ఇవ్వడం వల్ల మనసును శాంతంగా పెట్టడం, దానివల్ల చాలా శక్తి వచ్చేస్తుంది అన్నమాట. విశ్రాంతి శక్తి ప్లస్ ఎనర్జీ, మనకు రోజువారీ చేసుకోవాల్సిన పనులకు కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది. అలా ధ్యానంలో మొదటి పార్ట్ ఇది అనమాట, రిలాక్సేషన్. తర్వాత కొంచెం అవేర్నెస్ వస్తుంది మనకు. ఒక్కోసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు తలకై కొంచెం రిలాక్స్ అవడము ఉంటుంది స్టార్టింగ్ లో కొంతసేపు. తర్వాత ఆటోమేటిక్ గా తలను బ్యాక్ కూడా ఆనుకోకుండా కూర్చోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అలా అంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా వెనకాలకు ఆనుకుని కూర్చొని రిలాక్స్ గా ధ్యానం చేసే అవసరం ఉండదు అన్నమాట. ధ్యానంలో చక్కగా స్ట్రైట్ గా కూర్చుని కూడా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది వచ్చింది నాకు కూడా. స్టార్టింగ్ లో కుర్చీలో కూర్చుని నిద్రపోయేవాడిని. అంటే ఎంత కాలానికి వచ్చింది మీకు అలా? నాకు అలా రావడానికి ఒక 6 years పట్టిందండి. 6 years తర్వాత నేను ఇంకా కంప్లీట్ గా నైట్ అల్లా కింద కూర్చుని బాస్ పెట్టేసుకుని కూర్చుని కంప్లీట్ గా రిలాక్స్ గా కూర్చుని తల కూడా స్ట్రైట్ గా పెట్టుకుని కూర్చుని, తల కూడా స్ట్రైట్ గా, అంటే ఫస్ట్ లో ఇలా కొంచెం రిలాక్స్ గా అలా ఉండేది. తర్వాత కంప్లీట్ తల కూడా స్ట్రైట్ గా పెట్టుకుని కంప్లీట్ రిలాక్సేషన్. మళ్ళీ కంప్లీట్ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందంటే మామూలు వాళ్ళు నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతాం అంతకన్నా ఎక్కువ రిలాక్స్ అవుతాం అన్నమాట. ఎందుకంటే స్లీప్ డెట్ అని ఉంటుంది అన్నమాట. స్లీప్ డెట్ అంటే అప్పు తీసుకోవడం. ఏదన్నా ఒక రోజు 1 hour నిద్రపోకపోయినా అదంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది మన ఆరోగ్యం పైన, మనసు పైన, ఫోకస్ పైన, మనం చేసే పనుల పైన ఫోకస్, అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది. అలానే మనకేంటే స్లీప్ డెట్ ఎలా అయితే ఉందో మనకు స్లీప్ అబండెన్స్ అని కూడా ఉంటుంది అన్నమాట. మనం ఒక రోజు మామూలుగా అదేంటంటే ఒక రోజు ఎక్కువ నిద్రపోయాం అనుకోండి, అంటే క్వాలిటీ నిద్ర, మామూలు నిద్ర కాదు. మామూలు వారికి క్వాలిటీ నిద్ర పెంచుకోవడానికి ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ గాఢ నిద్రను పెంచడానికి ఏ టెక్నిక్ ఎవరు సైంటిఫిక్ ఇది ఉంది ఖచ్చితంగా చెప్పలేకపోయారు, ప్రూవ్ చేయలేకపోయారు. అది ఎవరికి కూడా ఇలా చేయొచ్చు అని ఇవ్వలేకపోయారు. కానీ మనం ఈ టెక్నిక్ ద్వారా, నేను చేయడం ద్వారా, ఈ ధ్యానం చేయడం వల్ల, రాత్రుల్లో ధ్యానం చేస్తూ ఎలా చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని నిద్ర పోపించేసి, అంటే శరీరం కదలకుండా ఉంటే అంటే నిద్ర కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ పతంజలి గారి యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆసనం లోపల స్థిర సుఖాసనం అని చెప్పారు. స్థిరము అంటే అస్సలు కదలకుండా, ఎంత కూడా కదలకుండా మనం 3 గంటలు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 3 గంటలు ఉంటే అక్కడి నుంచి శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు అన్నమాట. 3 గంటలు 6 గంటలు రాత్రంతా మనము 6 గంటల నుంచి 8 గంటల టైం ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మనం ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు సాధన మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది మీకు ఒక ఏకాగ్రత వచ్చి ఒక ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత పర్లేదు. ఒక గంట సేపు కదలకుండా ఇక్కడ కూర్చున్నాము అని అంటేనే కాళ్ళు కదుపుతాం, చేతులు కదుపుతాము, ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా లేవాలనో పడుకోవాలనో అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మీకు అలాంటి ఇబ్బందులు వచ్చాయా?
ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ సాధనలో భాగంగా మీరు ఏం ఎంచుకున్నారు? అసలు ఈ సాధనని ఎందుకు మీరు ఎంచుకున్నారు? యా ఏమైందంటే అసలు ఈ సాధనలోకి రావడానికి మోటివేషన్ చెప్తాను. మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు, మన ఫోకస్ లెవెల్స్ కానీ ఏకాగ్రత కానీ స్టూడెంట్ లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది, అలానే కోపాలు పైన కొంచెం బెటర్ మేనేజ్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకి సరదాగా కొంచెం బెనిఫిట్స్ తెలుసు, విని ఉన్నాం మనం. అయితే ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పొందాలని నేను ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట. అది కూడా ఏంటంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ కన్నా కూడా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు చాలా మంచి అనుభవాలు వస్తున్నాయేమో, వాళ్ళకి అనుభవాలు వచ్చు, వీళ్ళకి అనుభవాలు వచ్చు, వాళ్ళకి థర్డ్ ఏ ఓపెన్ అయింది అని నేను ఒక పుస్తకంలో ధ్యానాంధ్రప్రదేశ్ అని ఒక పుస్తకంలో చదివాను అనమాట. ఒక ఆమె తను జస్ట్ డిగ్రీ చదువుతుంది, తనకు 3వ కన్ను ఓపెన్ అయ్యి దివ్య చక్షు అనుభవాలు వస్తున్నాయని తను అందులో రాస్తుంది అనమాట. ఇదేంటబ్బా శివుడికి కదా ఉండాల్సిన థర్డ్ అయ్యి మరి ఈమెకి ఎలా వచ్చిందబ్బా అని చాలా క్యూరియాసిటీ అనిపించింది నాకు. అనిపించింది సరే వెనకాల ఒక ఫోన్ నెంబర్ చూసి మా కాలనీలో ధ్యానం నేర్పించే సెంటర్ ఉందా అనేసి అక్కడ వెళ్ళాను అనమాట. అక్కడ జస్ట్ గేట్ పైన ఇచ్చట ధ్యానం నేర్పబడిన చాక్పీస్తో రాసి ఒక మేడం అనమాట. సరే అనేసి వెళ్ళి అక్కడ అడిగితే తను డైలీ నీ ఏజ్ ఎంత అమ్మా అంటే అప్పుడు నాకు 19 years అండి. సో అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అంటే కొంచెం నేను ఎర్లీగానే అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అనమాట. సో అయ్యేసరికి తను అడిగింది అనమాట, ఏంటో 19 years అన్నా, అయితే నువ్వు రౌండ్ ఫిగర్ 20 minutes చేయి మెడిటేషన్ చెప్పేసి డైలీ నా దగ్గరకు వచ్చి చేస్తున్నానా అని చెప్పి డైలీ. కాకపోతే ఆ 20 minutes చేయడానికి ముందు ఒక 1.5 hour మోటివేషన్, చక్కటి ఎక్స్పీరియన్స్ అన్ని అంటే చాలా చక్కగా చెప్పేది అనమాట. అంటే చేస్తే ఎలా ఉంటుంది, ఉపయోగం ఏంటో, ఎలా ఉంటుంది, వేరే వాళ్ళకి ఏ ఉపయోగాలు వచ్చాయి అన్ని చక్కగా మోటివేట్ చేస్తూ అన్ని చెప్పేది అనమాట. చాలా చక్కగా సార్ ఎంతో చక్కగా చెప్తున్నా, అంత ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నా అనేసి తనకు కూడా వేరే అంటే అక్కడ బోర్డు పెట్టినా కానీ తనకు కూడా వేరే శిష్యులు ఎవరే లేకుండా నేను ఒక్కనే వెళ్తుండే. తను కూడా మేడం కూడా పెద్దవాడ, ఒక 60 years, తనకు 2 పిల్లలు, నా అంత బాబు పాప అందరు ఉండేవి. సరే అనేసి ఇంకా నేర్చుకునేవాన్నమాట. నేర్చుకున్న తర్వాత 10వ రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి 20 minutes చేశాను. 20 minutes చేసిన తర్వాత లేచి వచ్చాను. లేచేటప్పటికి అంటే 20 minutes చేసే ముందుకి వెళ్ళే అప్పుడు నా బాడీ కానీ మైండ్ కానీ నా లోపల ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ 20 minutes తర్వాత లేచిన తర్వాత ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా, ఏదో కొంచెం హ్యాపీనెస్ పెరిగిందా అని ఒక అనుమానం వచ్చింది అనమాట. అంటే మొదట్లోనే 10th day కొంచెం అనుమానం వచ్చింది. అంటే ఏదో తేలిగ్గా అనిపిస్తున్నట్టు, ఏదో హ్యాపీనెస్ పెరిగిందా అని అనిపించింది. అదొక అనుమానం. అయితే ఏంటి నాకు నా లైఫ్ లోపల హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైతే అందరూ అయితే అనుకుంటారో, అయితే దలై లామా కొటేషన్ నాకు నచ్చింది అనమాట. అంటే మనుషులందరి యొక్క కామన్ గోల్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని చెప్పారు. అంటే ఓకే, హ్యాపీనెస్ గురించి మనం దానిపైన ఫోకస్ చేయాలి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ అనుమానం వచ్చింది, అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గా చేద్దామని రెగ్యులర్ గా చేసాం దాదాపుగా. ఓకే, అంటే అక్కడికి వెళ్ళినప్పుడే చేయడమా, మీరు ఇంట్లో కూడా చేస్తుండే వాళ్ళ? తర్వాత సమయం పెంచారా 20 నిమిషాలు కాకుండా? తర్వాత ఫస్ట్ 2 years 1/2 hour to 1 hour చేసేవాడిని. వేరు మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్తూ అక్కడ చేసేవాడిని అనమాట. తర్వాత 2 years ఎప్పుడైతే అయిందో, సెకండ్ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ 2 years అయిపోయిన టైంకి ఒకరోజు డాబా పైన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా ఆనందం అనిపించింది అన్నమాట. ఒక 2 minutes. ఎలాంటి ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేము, కానీ నేను ప్రయత్నించాలి కాబట్టి, ఎందుకంటే మనం మాట్లాడుకుంటాం కాబట్టి. ఎలా అనిపించింది అంటే ప్రతి అణువు ఒక ఆటం బాంబ్ లాగా ఆనందంతో ఎక్స్ప్లోడ్ అయిందా, అంత ఆనందం లోపల. తర్వాత ఇంకోటి ఏమనిపించింది అంటే, అరే నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో, సంతోషాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అసలు అన్నీ కలిపితే, సో నా జీవితంలోనే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరి జీవితంలో ఉన్న సంతోషాలు అయితే అన్నీ కలిపితే, ఒక చాక్లెట్ వ్యాపర్లో వేసేసి హిమాలయాలు ముందు వేస్తే హిమాలయ పర్వతం పెద్దదా, ఈ చాక్లెట్ వ్యాపర్ చిన్న పెద్దదా, అంత పెద్దటి ఆనందం నాకు వచ్చింది అనిపించింది అనమాట. అరే ఇన్ని రోజుల నుంచి అసలు ఏదైతే సంతోషం అనుకుంటున్నానో, అసలు జీవితం అంటే సంతోషాల్లో కౌంట్ చేసుకుంటూ ఇప్పుడు ఇది బాగుంది, సినిమాకి వెళ్తే సంతోషం ఉంది, ఫ్రెండ్స్ అందరితో జోక్స్ వేస్తుంటే కడుపులో నొప్పి వచ్చేలా నవ్వుతుంటే, అబ్బా ఆపరా అన్న వాళ్ళు ఆపకుండా చెప్తుంటే ఇదేదో బాగుంది, అది నా లైఫ్ లో హైయెస్ట్, వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ అనుకుంటూ ఉండేవాడిని ఇలా. అలానే అప్పటికి ఒకసారి డీజే మరి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆఫీస్ లోపల డీజే చేసినప్పుడు, నైట్ పూట డీజే పెట్టి డాన్స్ చేసినప్పుడు, యాన్యువల్ పార్టీ అప్పుడు, అరే ఇలా అందరితో కలిసి నైట్ పూట ఈవినింగ్ పూట డీజే పెద్ద మ్యూజిక్ తో డాన్స్ చేస్తుంటే ఇది చాలా హ్యాపీనెస్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్స్ మై లైఫ్ లో top 5 లోపల అది కూడా ఉంది అనమాట. ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్తే ఈ ఆనందం ఎంత వచ్చిందంటే, ఇంకా ఈ మెడిటేషన్ చేసేటప్పుడు
ఇవన్నీ తూచు అంటే అసలు ఎట్లా అంటే గడ్డిపోచకును ఆకాశానికి కంపేర్ చేయొచ్చా అంటే కంపేర్ చేయొచ్చు. మన కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఇంత ఉంది 1%, కానీ ఇది అది కూడా లేదు, ఇన్ఫినిట్ అనిపించింది. ఎప్పుడైతే అలా అనిపించిందో, అంటే కొలత అనేది లేదు ఇంకా దానికి. ఇన్ఫినిట్ ఆనందం లాగా ఎప్పుడైతే అనిపించిందో చాలా, అందుకే ఇంకా మాటల లోపల ఇంతవరకే చెప్పగలం. ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే, అది ఇంకా చెప్పలేము ఇంకా. ఇప్పుడు మామూలుగా ఎవరమైనా సంతోషం, ఆనందం అనేది ఒక మనిషితో మాట్లాడడం వల్ల, ఒక వస్తువు నచ్చింది కొనుక్కోవడం వల్ల, దేంట్లోనో ఒక దాంట్లో వెతుక్కుంటాం, దాన్ని చూసి మురిసిపోతాం, అది ఆనందం అని భావిస్తాం. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఏదైనా భగవంతుణ్ణి ఊహించుకొని ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందారా? అసలు అంటే ధ్యానం పైన మీకున్న ఇంట్రెస్ట్ తో, మీకు తెలుసుకోవాలన్న ఆతృతతో మీకు అనుభవం కలిగిందా? ఎలా అంటే ఏం చెప్తారు? అదేంటంటే అది జస్ట్ నేను అప్పటికి నాకు బేసిక్స్ ధ్యానం లోపల 2 years చేస్తున్నా, ఎక్కువ ఏం తెలియదు నాకు. జస్ట్ ఏంటంటే జస్ట్ ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆనాపానసతి అని ఒక టెక్నిక్, ధ్యాన పద్ధతి చెప్పాను అంతే. ఆలోచన లేకుండా ఉండండి. ఇప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు మనం మనిషివి, మనం ఆలోచన లేనప్పుడు ఏమవుతుంది, మనం లేము కాబట్టి ఉండేది ఏంటి, భగవంతుడే. అదే ఆ టెక్నాలజీ. బట్ అవన్నీ నాకు అప్పుడు ఆ టెక్నాలజీ, సైన్స్, అదే దాని థియరీ అవన్నీ ఎక్కువ తెలియదు. చెప్పారు ఆ టెక్నిక్, ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే అలా కూర్చుందామని అలా కూర్చునేవాడిని అంతే. అయితే ఎప్పుడైతే ఆ షేక్ అయిపోయాను మొత్తం, ఇంత నా దిమ్మ తిరిగిపోయిందంటగా. అప్పటి వరకు నా జీవితంలో అంటే అసలు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావాలని అనుకోలేదు. ఫస్ట్ మా అన్నయ్య మా చెల్లి ఇద్దరు క్లాస్ టాపర్స్. వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ అనగానే ముందు నుంచే ప్రిపరేషన్, వాళ్ళ క్లాస్ లో మిగతా వాళ్ళతో కాంపిటీషన్, వాళ్ళ మిగతా క్లాస్మేట్స్ ఎలా ఫస్ట్ రావాలని. మా అన్నయ్యనేమో అడిగేవాడు అనమాట, ఒక 100 మంది ఉంటే క్లాస్ లో, ఈ 100 మంది లోపల నీకు ఫస్ట్ రావాలని అనిపించదరా అని అడిగేవాడు. ఒక్కసారైనా వాళ్ళందరినీ చూసి ఫస్ట్ రావాలి, వాళ్ళ లోపల కనీసం ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా అనిపించదా నీకు అన్నాడు. నేను ఎగ్జాక్ట్లీ అదే ఆడు, 100 మంది ఉంటే 100 మందిలో నీకే ఫస్ట్ రావాలి ఎందుకు అనిపిస్తుంది, మనమే ఎందుకు ఫస్ట్ రావాలి అంటే అలా అనమాట. ఎందుకు 100 మంది ఉంటే 100 మంది గొప్ప వాళ్ళు, అందరూ యూనిక్ కదా, మనమే ఎందుకు ఫస్ట్ అవ్వాలనుకున్నా అని అలా ఆర్గ్యూ చేసేవాడు. ఎప్పుడు ఎక్కడ రావాలనుకోలేదు నేను. కానీ ఎప్పుడైతే ఈ ఆనందాన్ని పొందానో అప్పుడు అంటే క్యాజువల్ గా లైఫ్ అంతా కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీ, లైఫ్ నడిచిపోతుంది. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయితే ఒక 80% మార్క్స్ వచ్చాను, ప్రిపేర్ కాకుండా 60% 50% వస్తున్నాయి కదా, నడిచిపోతే లైఫ్ అని అలా క్యాజువల్ గా అలా అనుకునేవాడు అనమాట. లీనియన్స్ ఉండేది చాలా జీవితం అంటే. కానీ ఎప్పుడైతే ఈ ఆనందం, ఇంత ఆనందం వచ్చిందో అప్పుడు అనిపించింది ఒక లోపల నుంచి ఒక అనుగుణంగా అనిపించింది అన్నమాట. ఒక కోరిక వచ్చింది అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కోరికలే లేకుండే, దేవుని దగ్గర ఎక్కడికో కోరిక. కానీ ఒకటి అనిపించింది, బా ఈ ఆనందం ఇంకొకసారి వస్తే చాలు, జన్మ ధన్యం అయిపోద్ది అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ ఆనందం రావడానికి ఇప్పుడు ఏం చేయాలి అని నేను అప్పటి నుంచి క్లారిటీగా చూస్తే నాకు ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు వచ్చింది కదా, కాబట్టి ఈ ధ్యానాన్ని మరి ఎక్కువసేపు చేద్దాం అని అనుకుని మరి నాకు తెలిసిన మాస్టర్స్ ని, సీనియర్ మాస్టర్స్ ని అడుగుతుండేవాను. మరి ఇట్లా నేను వచ్చేసింది, నాకు హిమాలయ పొందాలి కాబట్టి ఏం చేయాలి, ఆటోమేటిక్ గా హిమాలయకి వెళ్ళిపోదాం అనుకున్నాను, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను చెప్పేసాను. అప్పుడు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి, నాన్న ఏదైనా కానీ బ్యాలెన్స్ గా వెళ్ళాలి, సంసారంలో నిర్వాణం అనేది మన పద్ధతి. అప్పుడు ఓన్లీ నువ్వు హిమాలయకి వెళ్ళినా అది అచీవ్ చేస్తావో లేదో అని తెలియదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ అని చెప్పారు. చెప్తే మరి ఓకే, మరి పొద్దునంతా కూడా బిజీ టైం మనం. అప్పటికి ఇంకా నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ లో జాయిన్, అంటే అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2004లో. అయిపోయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పొద్దునంతా జాబ్ చేసుకుంటే ఇక నైట్ పూట ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలనేసి ఇక నైట్ల్లో కూడా చక్కగా ధ్యానం చేయాలని నాకు ఇంట్రెస్టెడ్ గా ధ్యానం చేస్తాను శ్రద్ధగా. ఎన్ని గంటలు చేసేవారు అలా నైట్ల్లో కూర్చున్నాను. ఫస్ట్ నైట్ల్లో కూర్చోవాలి చైర్ లో, అది దట్స్ ద టార్గెట్. ఎందుకంటే అలా కూర్చుంటూ ఫస్ట్ ఏంటంటే నైట్ల్లో కూర్చుని తర్వాత ధ్యానం లోపల క్వాలిటీ పెంచుకోవడానికి ఇది ఒక వర్కౌట్ చేసుకుంటే వెళ్ళాము అలా. అయితే ఇప్పుడు మామూలుగా మీరు సాధన చేశారు, మీకు సాధ్యపడింది, ఓకే. కానీ మీకు ఆ అనుభవం తెలుసు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ రియాక్షన్ ఏంటి అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు మా వర్షన్ ఏంటంటే, మామూలుగా 10 రోజులు 11 రోజులకు మించి ఎవరైనా సరే నిద్రపోకుండా ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, అసలు మనిషి బ్రతకడం కూడా కష్టం అని చెప్పి మాట్లాడుతుంటారు. కొన్ని రీసెర్చ్ల్లో కూడా ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది. మరి మీరేం చెప్తారు దానికి? ఎస్ అండి, యాక్చువల్గా అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి.
6 నుంచి 10 గంటల నిద్ర ఒక్కొక్కరికి శరీరానికి తగ్గట్టు, శరీరానికి వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు 6 నుంచి 10 గంటల నిద్ర యావరేజ్ గా కావాలని చాలా మందికి. ఎవరో ఎక్సెప్షన్ ఉంటారు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు 4.5 hours సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు న్యాచురోపతి ఉంది, సన్నటి శరీరము, వాళ్ళు ఓన్లీ చక్కటి ఫుడ్ తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంతమంది నెల్సన్ మరి ఇలాంటి వాళ్ళు 4.5 hours 5 hours సరిపోతుంది. మిగతా వాళ్ళకి 6 to 10 hours ఖచ్చితంగా కావాలి. అప్పుడే అంటే ఆ డీప్ స్లీప్ కనీసం అంటే ఒక అరౌండ్ 8 to 12% డీప్ స్లీప్ ఉంటుంది అన్నమాట. 8 to 12% ఉంటుంది, కొన్ని మాక్సిమం 15% ఉంటుంది. అయితే ఆ డీప్ స్లీప్ అనే దానిలోనే చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి లోపల గ్రోత్ హార్మోన్ కానీ, శరీరానికి హీలింగ్ కానీ, రెజ్యునోవేషన్ కానీ, రిస్టోరేషన్, పొద్దు నుంచి అలసిపోయిన శరీరం అంతా కూడా కొంచెం శాంతి సేద తీరడం అన్ని జరుగుతాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా అంటే మరి ఈ ధ్యానం లోపల అంటే నేను ఏం చేశానంటే ఫస్ట్ స్థిర సుఖాసనం అని చెప్తాను అనమాట. అంటే 3 గంటలు కదలకుండా కూర్చోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ధ్యానం లోపల, అదొక ఇంపార్టెంట్ స్థితి అని చెప్పేసి జగ్గి వాసుదేవ్ గారు కానీ ఎవరైనా చెప్తారు అన్నమాట. పతంజలి యోగ సూత్రాలు గురించి అది ఇంపార్టెంట్. 3 గంటలు కదలకుండా కూర్చుంటే ఏమవుతుందంటే మనము ఒక టైంలో నేను వేల సార్లు చేశాను అనమాట. చేయడం వల్ల ఏంటంటే అర్థమైందంటే మన బాడీ కదలకుండా కూర్చున్నప్పుడు అప్పుడు ఏంటి కొంతసేపు తర్వాత అది రిలాక్స్ అవ్వడం అవుతుంది అన్నమాట. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది అన్నమాట. దానికి కావాల్సిన రిలాక్సేషన్ అది తెచ్చేసుకుంటుంది. దానికి కావాల్సిన విశ్రాంతి స్థితి ఆటోమేటిక్ గా మనం కదలకుండా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే, అయితే అఫ్ కోర్స్ మనం అంతసేపు కూర్చోలేము కాబట్టి ఏం చేయాలంటే మధ్యలో ఎప్పుడన్నా లేవాలి అనుకుంటే మధ్యలో కొంచెం ఇబ్బందిగా మీరు అన్నట్టుగా కాళ్ళు కానీ ఏదో ఇబ్బందిగా పట్టేసినట్టు ఏమైనా అనిపిస్తే ఒకసారి లేచి నుంచి ఒక 2 minutes స్లోగా లేచి నుంచి ఆ ధ్యానం యొక్క శాంతిని మనము కాపాడుకుంటూ ఒంటేసారి కంగారుగా లేసి అలా స్లోగా లేచి నుంచి ఒక 2 minutes అలా నుంచుంటే స్ట్రెచ్చింగ్ అయిపోతుంది బాడీలో. మళ్ళీ అలానే కూర్చుని మళ్ళీ స్లోగా కూర్చుని అలా కంటిన్యూ చేస్తుంది. అలా 3 hours కంటిన్యూ చేస్తూ అంటే స్టార్టింగ్ లో అయితే అలా లేవడం ఒక 4-5 సార్లు లేస్తాం 3 గంటలు కాబట్టి, కొన్నిసార్లు లేసిన తర్వాత అంటే అలా లేవడం అనేది తక్కువ అయిపోతుంది. మన శరీరం కూడా అలవాటు పడిపోతుంది, డెవలప్ ఇంప్రూవ్ అయిపోతుంది. అలా 3 గంటలు కదలకుండా కూర్చోవడం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాం, ఫస్ట్ చైర్లో కూడా కూర్చోవచ్చు, ఇలా నార్మల్ గా కూర్చోవచ్చు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, కొంత యంగ్స్టర్స్ ఉన్నారు, మోకాలకి ఏం ప్రాబ్లం లేని వాళ్ళు కింద కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు అలా నేను స్టార్టింగ్ లో ఎప్పుడైతే చేస్తానో అప్పుడే అడిగేవాళ్ళు అన్నమాట. నాన్న నైట్ల్లో కూర్చుంటున్నా కూడా మరి శరీరం నొప్పులు ఉండవా అని అడిగారు. అంటే ఆ నొప్పులు ఏంటి అంటే యూత్ లో చేశాను కదా, యూత్ లో చేసినా ఎందుకుండవండి, నొప్పులు ఉంటాయి కదా. అంటే అది 20 years అంటే ఏజ్ లో స్టార్ట్ చేశాను కదా, 2021 లో. సో నొప్పులు అనేవి అంటే నొప్పులు ఎలా ఉంటాయి అని కూడా నాకు తెలియనటువంటి నా శరీరము, మైండ్, బ్రెయిన్ కూడా నాకేంటే కొన్ని గిఫ్టెడ్ వచ్చాయి అనమాట. నేను 10th year లోపల ఏజ్ ఆఫ్ 10 లో యోగాసనాలు నేర్చుకున్నాను అనమాట. ముందుగానే ఎప్పుడైతే యోగాసనాలు కొన్ని రోజులు చేశానో అప్పటి నుంచి నాకు హెల్త్ అనేది కంప్లీట్ గ్రిప్ లోకి వచ్చేసింది. నాకు పెద్దయ్యాక అసలు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ టైం ఒకసారి హెడ్ ఏక్ వచ్చింది అనమాట. అది కూడా ఏంటంటే మా కాలేజ్ లో హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఈవినింగ్ పూట 5 o'clock టీ ఉండే అనమాట. టీ ఉంటే సరే అందరు తాగుతున్నారు కదా, ఓకే ఎక్స్పెరిమెంట్ చేయాలి ఏదైనా కానీ చూద్దాం అనేసి, నాకు ఇంట్లో అలవాటు ఏం లేదు. సరే అనేసి ఒక 6 రోజులు మండే నుంచి సాటర్డే వరకు 6 రోజులు టీ తాగాను రోజు 5 o'clock వీక్ అంతా. తాగిన తర్వాత సండే నాడు కావాలంటే మీరు బయట అవుటింగ్ ఇంటికి వెళ్ళి రావడం, సిటీ చూసి రావడానికి అలా ఇస్తాను అనమాట. సండే నాడు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5 o'clock అయిపోయిందా, 5:30 ఆ టైంకి లోపల అడిగాను మా ఫ్రెండ్, నాన్న ఇది బ్రెయిన్ ఏదో అలా ఊగుతున్నట్టుగా నొప్పిగా అనిపిస్తుంది, ఇదేనా హెడేక్? అవును ఇదే హెడేక్. హెడేక్ అంటే తెలియదు నాకు అప్పుడు. ఓకే టీ తాగి అంటే టీకి అలవాటు అయిపోయింది. ఒకటేసారి మనం ఆపేసేసరికి కొత్త హెడేక్స్ తెచ్చుకోవడం ఎందుకు అనేసి అప్పుడు టీ కూడా ఆపేసారు అనమాట. సో తెలియని హెడేక్స్ మనం తెలుసుకోవడం ఎందుకు, టీ తాగడం ఎందుకు అనేసి, ఇంత అడిక్షన్ ఎలాంటి ఉంటుంది అనమాట అనేసి ఎందుకో అనిపించలేదు. ఆ రోజు నుంచి టీ మానేసాను. ఇంకా అంటే ఆ తాగిందే 6 రోజులు జీవితంలో, తర్వాత హెడేక్ చూసాకి ఇంత అవసరం అనేసి అది కూడా మానేశాను. సో ఆ విధంగా నాకు తర్వాత నుంచి కూడా ఎప్పుడు హెడేక్స్ ఏం లేవు. అంటే అలానే శరీరం లోపల నొప్పులు కూడా ఏం లేకుండా అనమాట. స్పెషల్ గా నార్మల్ గా కూడా ఏం నొప్పులు ఏం లేకుండా, రాకముందు కూడా నొప్పులు ఏం లేకుండా, ఇంకా సాధనలోకి వచ్చాక ఆ సాధన శక్తి కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ విద్యను నేను 6,000 మందికి నేర్పించాను. 6,000 మందికి రాత్రుల్లో కూర్చుని ధ్యానం చేయడం నేర్పించారు. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు కరోనా దగ్గర నుంచి ఎక్కువ ఫాస్ట్ గా నేర్పించాను. అంతకుముందు నేను మధ్యలోనే అంతకుముందు అంతా నేను 2011 నుంచి, అంటే నేను యాక్చువల్ గా
2004 నుంచి స్టార్ట్ చేశాను కదా ఈ నైటర్లో కూర్చోవడం, ఈ 20 years నుంచి. Hmm. అయితే నేను యుఎస్ వెళ్ళి వచ్చాక యుఎస్ లో ఒక 3 years జాబ్ చేశాను. తర్వాత 2011 నుంచి వచ్చినప్పటి నుంచి నేర్పిస్తూ ఉండేవాడిని. Mhm. నేర్పిస్తూ ఉన్న వాళ్ళకి కానీ దగ్గర తెలిసిన వాళ్ళకి కొంతమందికి 10 మందికి 20 అనుకునే మందికి వాళ్ళకి మొత్తం పరిచయం ఉన్న వ్యక్తులకి. అంతా కలిపి ఒక 2011 నుంచి 2020 వరకు Hmm. ఒక 100 మందికి నేర్పించుంటాను. ఓకే. కానీ ఈ 2020 నుంచి 2024 ఈ టైంలో మాత్రం ఒక 6,000 మందికి 6,000 ప్లస్ 6 నుంచి 7,000 మందికి నేర్పించాను. నేర్పించినప్పుడు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా 90% మెంబర్స్ సక్సెస్ఫుల్ గా చేస్తారు అన్నమాట. ఇందులో ఈ విద్య నేర్చుకున్నారు. ఓకే. ఇందులో ఏమంటే ముఖ్యంగా ఇది నిద్రపోకుండా అనే ఒక డైరెక్ట్ గా మనం అంటే నిద్రపోకుండా అని వస్తుంది కదా. కానీ ఇందులో ఏమైందంటే ఒకసారి సవితా మేడం అని బెంగళూరులో తను మరి నైట్లో కూర్చొని చేస్తుంటే వాళ్ళ కూతురేమో డాక్టర్ అనమాట. మరి చెప్పేసింది అనమాట, అమ్మ నువ్వు ఎలా చేస్తున్నావు, మరి నిద్రపోకపోతే చాలా ప్రాబ్లమ్స్, డాక్టర్స్ గా మేము చదువుకున్నామని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా, నువ్వు ఆల్రెడీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ఆల్రెడీ ఆవిడ కూడా వాళ్ళ కూతురు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి వచ్చింది, ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఏం చేస్తున్నావు, అదేంటమ్మా అసలు అని అంటే, 6 నెలలు ఏం చేస్తాను, బాగానే ఉందమ్మా, నాకు హెల్త్ అన్ని కూడా బాగానే ఉన్నాయమ్మా, చేస్తాను అంటే, లేదమ్మా అసలు అని ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నాం, డాక్టర్ గా నాకు తెలుసు కదా ఇలా చేయకూడదు అంటే, వాళ్ళ అల్లుడు ఉన్నారు అనమాట. వాళ్ళ అల్లుడు ఉండి, సరే ఈ మధ్యలో మనకు సామ్సంగ్ వాచ్ ఉందాం వాళ్ళ దగ్గర, ఇలా ఎనీ డిజిటల్ వాచ్ ఇది ఉంది కదా, దీని లోపల మేడం కూర్చుంటున్నారు కదా, ఆవిడ కూర్చున్నప్పుడు నిద్ర అసలు కూర్చుని నైట్లో ధ్యానంలో కూర్చుంటున్నారు, కానీ నిద్ర వస్తున్నట్టుగా మనం హార్ట్ రేట్ని బట్టి చెక్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ నిద్ర అనేది వస్తుందా లేదా, శరీరం రిలాక్స్ అవుతుందా లేదా చెక్ చేద్దాము అని చెప్పి మేడంకి, వాళ్ళ కూతురికి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ ఆయనకి, నలుగురికి 4 వాచ్లు పెట్టేసి చెక్ చేస్తే మేడంకి ఎప్పుడు కూడా 97% స్లీప్ ఎఫిషియన్సీ వచ్చేది. 95-97%. మిగతా వాళ్ళందరికీ 80-85% మాత్రం. 85 ఎప్పుడు దాంట్లో మిగతా నాన్ గుడాకేషాస్ అంటే, గుడాకేష అంటే మన చెప్పే టెక్నాలజీ, గుడాక అంటే నిద్ర, ఈషా అంటే మాస్టరీ అనమాట. ఈ టెక్నాలజీ ద్వారా మనము రాత్రుల్లో, ఇది ఈశ్వరుడు అంటే శివుడు చేసే సాధన అనమాట. ఆయన రాత్రుల్లో రాత్రి పగలు చేస్తుంటాం. మన మహాశివరాత్రి నాడు అందుకే జాగరణ ఉండడం అంటే రాత్రిపూటంతా మనము ధ్యానం చేయమని చెప్తున్నాం. జాగరణ ఎందుకంటే అంటే, ఇది ఏమవుతుంటే మన శరీరం నిద్రపోయింది, కూర్చున్నాం, శరీరం కదలకుండా ఉంటే రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. నిద్రపోయినట్టు అంత స్థితిలో అంత రిలాక్స్ అవుతుంది. సో మనసు కూడా మనం ధ్యాన పద్ధతి ద్వారా మనసు శాంతం చేస్తాం. శరీర విశ్రాంతి, ఇప్పుడు కదలకుండా శరీర విశ్రాంతి ఉంది, మనసు కూడా శాంతమైంది. అక్కడ ఏంటి జాగరణ అంటే, జాగరణ దేని పట్ల జాగృతమై ఉండాలన్నమాట. దేని పట్ల అంటే మన ఆత్మ లోపల ఆనందం పట్ల, మన కేవలం చైతన్యం పట్ల మనం అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట. అలానే మనం ఏమాత్రం శరీరము కానీ మనసు కానీ కొంచెం ఇబ్బందిగా ఉందంటే, మళ్ళీ దాన్ని చూసుకుని మళ్ళీ కొంచెం రిలాక్స్ చేసుకోవాలి, శరీరం కానీ మనసు కానీ రిలాక్స్ చేసుకుని ఆ టెక్నిక్ నేర్పిస్తాం అన్నమాట. కాబట్టి ఇది ఏంటంటే, దీనివల్ల డీప్ స్లీప్ కన్నా డీప్ గా వెళ్ళి అక్కడ ఉండడం అని ఒక థిక్ నాథ్ థాన్ అనే ఒక గ్రాండ్ మాస్టర్ గా చెప్పారు అనమాట. వియత్నాం థిక్ నాథ్ ధ్యానం అంటే ఇది డీప్ స్లీప్. ఇది మామూలు ఇక్కడ ఉంటాం, రిలాక్సేషన్, డీప్ రిలాక్సేషన్, డీప్ స్లీప్ కన్నా ఇంకా డీప్ గా అక్కడ ఉండడం ధ్యానం అని చెప్పారు అనమాట. అది అలా ఉండడానికి అంటే అవేర్నెస్ కావాలి, మన ఎరుక కావాలి, మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకుని ఎక్కడ మళ్ళీ ఇంకా డీప్ గా వెళ్ళిపోయి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉంచడం అనమాట. మళ్ళీ మనం మన శరీరాన్ని రిలాక్స్ ఉంచుకోవడం, మనసును రిలాక్స్ ఉంచేందుకు ఆ టెక్నికే ఈ ధ్యాన పద్ధతి అనమాట. కాబట్టి వీటికి ఏంటంటే డీప్ స్లీప్ ఎఫిషియన్సీ పెరిగింది. అప్పటి నుంచి ఇంకా నేను ఈ 6,000 మందికి కూడా నేర్పించే క్రమం లోపల వాచెస్ కూడా అందరూ కొనుక్కోండి, వాచ్ లోపల మీరు చెక్ చేసుకోనని చేస్తే, అసలు ఎంత నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వెంటనే వచ్చిన ఒక 3-4 రోజుల్లో వాళ్ళకి ఏంటంటే అందరూ చెప్తారన్నమాట. నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే, అండి మాకు నిద్ర అంటే ఎలా అంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడైనా నిద్ర పట్టింది అనుకోండి చాలా సంతోషపడతానండి, ఒక 2-3 రోజులు నేను బతికేస్తాను అని ఒక సంతోషపడతాను. అటువంటి నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఈ కోర్సులో వచ్చిన వెంటనే మనది కలిసిన వెంటనే మాత్రం జస్ట్ ఒకసారి ఈ వీడియో విన్న వెంటనే కూడా వాళ్ళకి ఆ రోజు నైట్ నుంచి నిద్ర పడడం స్టార్ట్ అవుద్ది కొన్ని రోజులు. ఎందుకంటే ఇది నేను అంత సాధన చేశాను కాబట్టి నిద్ర పైన అంత పట్టు తీసుకురావడమే గుడాకేశ అంటే శరీరం నిద్రపోవాలి, మనసు శాంతంగా అయిపోవాలి, మనసులో ఆలోచన, అప్పటి నుంచి మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం ధ్యానం అంటే ఏంటి, ఎరుకతో, దేని పట్ల ఎరుక, ఆత్మ లోపల ఆనందం పట్ల, చైతన్యం పట్ల ఎరుకతో ఉండాలి, అలా అనమాట. అయితే ఏంటి, కాకపోతే బయట వాళ్ళకి, చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఏంటి, మనకు నడుము వాల్చి నిద్రపోయిన కనిపించట్లేదు కదా, కాబట్టి నిద్రపోవట్లేదేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను చేసింది అంటే రీసెర్చ్, నేను ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాను నిద్ర పైన, దీనిపైన ఒక డీప్ స్లీప్ ఎలా పెంచాలి అని. మన ప్రపంచంలో ఇప్పుడు ఏ డాక్టర్ కూడా ఆ టెక్నాలజీ కనిపెట్టలేదు. ఇప్పుడు అంటే నేను ఇది ఎంతో మందికి వాళ్ళ డీప్ స్లీప్ టైం డబుల్ అవుతుంది అనమాట.
వాచ్ లోపల మీ డీప్ స్లీప్ టైం ఏదైతే ఉందో డైలీ జనరల్ గా ఒక గంటన్నర ఉంటుంది ఎవరికైనా అవును. డీప్ స్లీప్ టైం యావరేజ్ గా. అదే ఏజ్ పెరుగుతుంటే అది కూడా తక్కువ అయిపోతుంది. ఏజ్ అంటే ఒక 45 years వాళ్ళకి డీప్ స్లీప్ టైం 45 minutes ఉంటుంది. 65 years ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి అరగంటే ఉంటుంది, అది కూడా ప్రతిరోజు ఉండదు, 2-3 రోజులకు ఒక అరగంట వస్తుంటుంది. క్వాలిటీ మిస్ అవ్వడం, క్వాలిటీ తక్కువ అయిపోతుంటుంది. ఏజ్ పెరుగుతుంటే క్వాలిటీ తక్కువ అయిపోతుంది. నేను ఇదే రీసెర్చ్ అనమాట. అంటే అసలు అందం అంటే ఏంటి అని నేను రీసెర్చ్ అబ్జర్వ్ చేస్తాను. అందం అంటే ఏంటి అసలు, రీసెర్చ్ అంటే మన అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వేషన్ లోపల అందం అంటే ఏంటి అని నేను చూస్తుంటే దాని లోపల ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అనిపించింది, ఒక చోట రాశారనమాట, ఆరోగ్యం అందం అని రాశారు. కరెక్టే, ఇది ఆరోగ్యం అంటే అందం అని అనుకున్నాను, ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది ఏంటంటే ఎవరో ఆనందం అందం, చిరునవ్వు ఉన్నా ఆనందంగా ఉన్నా అదే అందం కదా అంటే అది కరెక్టే కదా. ఆరోగ్యం కన్నా చిరునవ్వు ఉంటే అందంగా మంచిగా చిరునవ్వు భలే అనిపిస్తున్నారే, ఆనందం అనేది నిజమైన అందం కదా అని అనుకున్నా. తర్వాత మూడో లెవెల్ నెక్స్ట్ చూసిందంటే అర్థమైందంటే డీప్ స్లీప్ ఎవరికైతే ఉంటుందో అది నిజమైన అందం నాకు అర్థమైంది అనమాట. అందుకే చిన్నపిల్లలందరూ ఎందుకు అందంగా ఉంటున్నారు అంటే వాళ్ళకి చక్కటి డీప్ స్లీప్ ఉంటుంది, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువసేపు డీప్ స్లీప్ లో ఉంటారు. అలానే ఎప్పుడైతే పర్ఫెక్ట్ రిలాక్సేషన్ విశ్రాంతి స్థితిలో ఉన్నారో, ఎన్లైటన్మెంట్ అంటే కూడా ఇదే అని నేను అర్థం చేసుకున్నామాట. కంప్లీట్ గా ఎన్లైటన్మెంట్ బ్రహ్మానంద స్థితిలో ఎప్పుడు ఉండవు, ఆనందంగా ఎలా ఉంటున్నా అంటే వీళ్ళకి కంప్లీట్ డీప్ రిలాక్సేషన్ పైన పట్టు సాధించడం వల్ల, ఈ నిద్ర పైన పట్టు సాధించడం వల్ల, ఓకే, అప్పుడు వాళ్ళకి చాలా శక్తి రావడం వల్ల అలా శక్తి అంతా పొంగి పొల్లుతూ ఆ ఎన్లైటెన్ స్టేట్ లో ఉంటున్నారని నాకు అర్థమైంది, ఆనందంగా ఉంటున్నారని అర్థమైంది అన్నమాట. అది నా యొక్క అండర్స్టాండింగ్, నా రీసెర్చ్ అబౌట్ దిస్ స్లీప్ రిలేటెడ్ అన్నమాట. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఈ గుడాకేశ అనే ఇది సాధన. అవునండి. మీరు ఈ నిద్రను జయించడానికి ఈ ఒక్క సాధనే చేశారా, ఇంకేమైనా సాధనలు చేశారా? ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇటువంటి ఒక సాధన ఉంది నిద్రను జయించేది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మామూలుగా మీరు అసలు ఈ ధ్యానం ఇవి స్టార్ట్ చేసిందే అంటే నార్మల్ గా తెలుసుకుందామని, తర్వాత మీకు ఏదో అనుభూతి ద్వారా ఇంకా తెలుసుకోవాలని, అసలు ఈ నిద్రను జయించే సాధన గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మీరు దీనికోసం ఇంకా ఎటువంటి సాధనలు చేశారు? ఎస్ అండి. సో నాకు మరి 2002లో మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత 2003లో ఒక మాస్టర్ కలిసాను, నా ఏజ్ అప్రాక్సిమేట్ జీవన్ మాస్టర్ అనమాట. తను నాకు గైడెన్స్ ఇచ్చారనమాట. కొన్ని మెడిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నా కానీ తను భలే ఈజీగా ఆన్సర్ చేసేవారు. అంటే వాటి లోపల చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా, చాలా ఫ్యూచర్లో ఎంత గ్రిప్తో చెప్పాడంటే ఆ సెంటెన్సెస్ కానీ చాలా ఆత్మవిశ్వాసాన్ని మనం మేలుకొల్పేలాగా చెప్పారన్నమాట. తను చెప్పిన ఒక కొటేషన్ ఏం చెప్పారంటే, ప్రబోధ్, నాకు అంటే అనవసరమైన భయాలు కానీ ఎవరిని ఏదైనా చేసేస్తారో మనం ఉంటుంటాయి కదా, అలాంటి వాటన్నిటిని చూసి అబ్జర్వ్ చేసి తను ఒక మాట చెప్పారు, ప్రబోధ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు వచ్చినా కానీ నీ వెంట్రుక కూడా వాళ్ళు టచ్ చేయలేరు నీ పర్మిషన్ లేకుండా అని చెప్పారన్నమాట. అదే మనకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఫ్రీ విల్ అని చెప్పారన్నమాట. స్వ ఎంపిక, స్వ ఇచ్చ అనేది ఉంది కదా. కాబట్టి ఎవరో మనల్ని ఏదో చేస్తానని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనమంతా కూడా మన జీవితానికి మనమే సృష్టికర్తలం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఓకే, యద్భావం తద్భవతి అని ఉంది కదా, మన భగవద్గీతలో చెప్పారు కదా. అలానే మనం జీవితాన్ని ఎప్పుడు కూడా మనము మన భావనల ద్వారా మనం క్రియేట్ చేసుకుంటున్నాము. భావనలు అంటే మన ఎమోషన్స్ అన్నమాట. సో ఎమోషన్స్ అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే హ్యాపీ లైఫ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు కొంచెం సాడ్నెస్ తో కానీ అంటే కొంచెం నెగిటివ్ ఎమోషన్స్ అంటే అలాంటి లైఫ్ నే మనము క్రియేట్ చేసుకుంటున్నాము అనే ఇలాంటివన్నీ. కాబట్టి మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవి చెప్పారన్నమాట. మన పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. అవన్నీ మనమే ఇస్తున్నాం, అన్ని జాగ్రత్తగా మనం చెక్ చేసుకుని ఎలాంటి పర్మిషన్స్ ఇస్తున్నావు నువ్వు. ఓకే, మనం హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటూ ఉంటే అలాంటివి క్రియేట్ చేయాలి కదా, అలాంటి క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఫార్ములాస్ ఆయన చెప్పారన్నమాట. ఆయన కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా మెడిటేషన్ అవన్నీ ప్రోగ్రామ్స్ అవుతుంటే తనకు ఇదేంటబ్బా మెడిటేషన్ అన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు నేర్పించారన్నమాట వాళ్ళ మమ్మీకి వాళ్ళకి. అయితే వాళ్ళ ప్రోగ్రామ్స్ అవుతుంటే మరి ప్రతి సండే నాడు ఈవినింగ్ పూట టీవీ చూడడము తనకు కుదరట్లేదు. హాల్లో అందరూ వస్తున్నారు, ఆ 1-2 hours టీవీ చూడడానికి నాకు కుదరట్లేదు. కోపం వచ్చింది తనకు కూడా. ఇంటర్మీడియట్ ఆ టైంలోనే తను ఇంటర్మీడియట్ చదివే టైంలో కోపం వచ్చేసి ఇవన్నీ అసలు వర్కౌట్ కావు మెడిటేషన్స్. ఓకే, ఇవన్నీ వీళ్ళు అనవసరంగా
భ్రమలో భ్రాంతిలో చేస్తున్నారు అనేసి తను అనుకున్నాడు అనమాట. అనుకుని సరే నేను ప్రూవ్ చేయాలంటే ఏంటంటే నేను ఫస్ట్ కొన్ని రోజులు చేస్తాను మెడిటేషన్, చేసిన తర్వాత ఏ మాత్రం 1% కూడా రిజల్ట్ రావాలి అని నేను ప్రూవ్ చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా నమ్ముతారు అనేసి తను అనిపించింది అన్నమాట. అనిపించి సరే చేయాలంటే మామూలుగా చేయకూడదుగా, మంచిగా చేస్తా అని చెప్పేసి తను రోజు నైట్ 8 o'clock కూర్చునేవాడు, మార్నింగ్ 8 o'clock లేచేవాడు. 1 sitting అంతే, 12 hours 1 sitting. తను ఆ విధంగా అంటే ఇంటర్మీడియట్ ఆ టైంలో ఒక 3 నెలలు చేశాడు అనమాట. చేసిన తర్వాత తన లోపల చేంజెస్, తనకి అప్పటికి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ కూడా ఉండే, అవన్నీ కూడా సాల్వ్ అయిపోవడము, అవన్నీ కూడా అయిపోయేసరికి ఓకే తను బిలీవ్ చేశాడు. అలానే ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీ, అతను నాకు గైడెన్స్ ఇచ్చాడు అనమాట. తను అలా చేస్తున్నాడు నాకు తెలుసు. అలానే మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ విధంగా నైట్ అల్లా చేయడం అనే విద్య ద్వారా నేర్చుకున్నారు. కాకపోతే అందరికి ఏం చెప్పారంటే మినిమం మీ వయసు ఎంతనో అంతసేపు చేయండి అని చెప్పారు అనమాట. కానీ అసలు యాక్చువల్ గా నేర్చుకున్నంత కూడా రాత్రల్లా చేయడం వీలైతే, ఎందుకంటే పగలంతా కూడా బిజీ పనిలో ఉంటాము. మనము మెడిటేషన్ చేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి, ఎక్కువసేపు చేస్తే ఎక్కువ లాభాలు ఉన్నాయి, అంతా నైట్ పూట చేసుకోవచ్చు అని ఆ విధంగా స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇప్పుడు మీరు సాధన పేరు గుడాకేష్ అన్నారు, అంటే అదే మీ సంస్థ పేరుగా పెట్టుకున్నారా? మీ సంస్థ పేరేంటి అసలు? అది ఏంటంటే 2011లో మరి నైట్ అవేర్నెస్ మెడిటేషన్ అని నేను నేర్పించేవాను అనమాట. నేర్పిస్తే అప్పుడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు వచ్చేసి దీనికి గుడాకేశ అని పేరు పెడదామని పేరు పెట్టారు. అయితే సంస్థ పేరు వచ్చేసి ఏకత్వ, అంటే వన్నెస్. అందులోపల గుడాకేశ అనే ఒక ప్రోగ్రామ్ గా నేను నేర్పిస్తున్నాను. దానిలో ఎన్నో కోర్సెస్, ఎన్నో వర్క్ షాప్స్ తీసుకుంటున్నాము. అందులో గుడాకేశ అనేది ఒక ఆస్పెక్ట్ అనమాట. ఇంకా ఎటువంటి సాధనలు ఉన్నాయి, ఎటువంటివి నేర్పిస్తుంటారు? ఏమైందంటే నేను అలా చేస్తూ ఒక 8.5 years మెడిటేషన్ చేసిన తర్వాత, అప్పుడు 8.5 years తర్వాత నేను కూర్చుంటే ధ్యానంలో ఒక్క ఆలోచన లేకుండా ధ్యానం చేసే విద్య నేర్చుకున్నా అన్నమాట. మొదట్లో కూర్చుంటే వందలాది ఆలోచనలు వచ్చాయి, మధ్యలో అయితే ఒక నిమిషానికి 1,00,000 ఆలోచనలు కూడా వచ్చాయి అన్నంత మైండ్ ఫాస్ట్ అయిపోయింది అన్నమాట. అది కూడా పార్ట్ ఆఫ్ ద మెడిటేషన్ ప్రాసెస్ అని తర్వాత అర్థమైంది. కానీ తర్వాత ఆ టైంలో అనిపించేది ఏంటో ఇన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే, కళ్ళు తెరిస్తే కొంచెం ప్రశాంతంగా అనిపించేది, కళ్ళు మూసుకుంటే ఫాస్ట్ అయిపోయాయి అన్నమాట. ఏదో ఏమన్నా రాంగ్ వెళ్తున్నానో కూడా అనిపించింది, కానీ పర్వాలేదు, అంత ప్రాసెస్గా అయిపోయి అలా చేస్తూ ప్రతి క్షణము నేను శ్రద్ధగా చేయాలి, ఆలోచన లేకుండా ఉంటే ధ్యానం నిర్విషయం మనహ అన్నారు పెద్దలు. మరి అని చేస్తూ ఉన్నా కానీ ఇవన్నీ తగ్గట్లేదు, అంటే కొంచెం గ్రాడ్యువల్ గా ఇయర్ బై ఇయర్ కొంచెం తగ్గేవి. అలా ఒక 8 years వచ్చేసరికి నాకు 20 minutes ఏమో ఆలోచన లేకుండా ఉండేవాడిని, 20 minutes ఏమో కొంచెం మత్తుగా వెళ్ళిపోయేది, 20 minutes మాత్రం ఆలోచనలు ఉండేవి. అది కూడా భవిష్యత్తు గురించి ఎక్కువ ఉండేది, అంటే మనము ఫ్యూచర్ ఎలా ఉంటే ఇలా అలా దాని గురించి ఉండే అన్నమాట. ప్లానింగ్ అలాంటివి నడుస్తుండే. ఆ టైంలో ప్లాన్ చేసుకోవచ్చా? అంటే చేయకూడదు కానీ వచ్చేసేవి. అంటే అది 8 years తర్వాత, అంటే ఆ 20 minutes మాత్రమే చేసేవాడిని, థింక్ చేసేవాడిని. యాక్చువల్లీ మెడిటేషన్ అంటే ఏమి ఆలోచించకుండా థియరిటికల్ గా, కానీ ఆటోమేటిక్ గా ఎంత ఆపినా ఆగకుండా వచ్చేసేవాడు. యావరేజ్ గా అలా ఉండేది 8 years తర్వాత. మరి అప్పటికి ఎన్నెన్నో టెక్నిక్స్ అప్లై చేస్తూ ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉన్నా కానీ ఆ 20 minutes మాత్రమే చేసేవాడిని. అంటే స్టార్టింగ్ లో గంట సేపు చేస్తే 1/2 నిమిషం 2 నిమిషాలు ఆలోచన తెస్తూ ఉండేది అంతే, మిగతా అన్ని ఆలోచనలు ఉంటుండేవి. అలాంటి నా మైండ్ అలానే ఉండదు. అయినా మీరు అంతే ఓపిక్ గా కంటిన్యూ చేశారు. అయినా అంటే అసలు ఎట్లా ఉండేదంటే ఎలా ఉండేదంటే ఒక చోటుకి వెళ్తే, ఓకే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమనిపించింది అంటే, మన ఒక ఇల్లు ఉంది, మన పల్లెటూరులో ఒక ఇల్లు ఉంది, మన సిటీకి వచ్చేసాం, ఏదో రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాం, అదే మన ఓన్ ఇల్లు ఉంది కదా, ఒక పెద్ద ఇల్లు, మంచి ఇల్లు ఉంది, సరే దానిలోకి వెళ్దామని వెళ్ళాం. ఒక 20-30 years తర్వాత వాపస్ వెళ్ళిపోయాం, మన ఇంటికి వెళ్ళిపోదాం, అందులో ఉందాం, హ్యాపీగా ఉందాం అని వెళ్ళాం. వెళ్తే ఏమైందంటే అప్పటికి కొంతమంది రౌడీలు ఆక్యుపై చేసేసారు అనుకో, ఆ ఇంట్లో ఆక్యుపై చేసాం. మనం అయినా కానీ మనం రోజు వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి కొంతసేపు ఉంటే రౌడీలు 4-5 ఉండేసి, ఇటు కొడితే అటు పడుతున్నాం, వాడు అటు కొడితే ఇటు పడుతున్నాం, అలా అనమాట. రోజు వెళ్ళి కొట్టించుకోవడం అనమాట. అలా కొన్ని సంవత్సరాలు కొడుతూ వాళ్ళతో దెబ్బలు తింటూ ఇబ్బంది పడుతున్నట్టే ఉండేది. అంటే మన లోపలికి మన ఇంట్లో మన లోపల అంటే మన ఇల్లు అనమాట. ఇంట్లోపలికి మన ఓన్ హౌస్ కి వెళ్దాం అంటే ఏమైంది, అది ఆల్రెడీ ఆక్యుపై చేస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండట్లేదు కదా, మనతో మనమే స్పెండ్ చేయట్లేదు కదా. సో వాళ్ళందరూ రౌడీలందరూ కొడుతుండేవాళ్ళు అనమాట. అట్లా రోజు వెళ్ళి ధ్యానం అంటే దెబ్బలు కొట్టించుకున్నట్టే ఉండేది నాకు మైండ్ లో, మనసుతో. ఈ ఆలోచన పంచింగ్ అనమాట. అప్పుడు తిరుపతిలో కూడా వెళ్ళినప్పుడు, ఒకసారి దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఒకసారి చాలా ప్లాన్డ్ గా, అంటే వీరు కొంచెం యంగ్స్టర్ గా ఉన్నాడు, ఓకే వీరిని నెట్నా కొంచెం పర్వాలేదు అనేసి అక్కడ వాళ్ళందరూ కూడా భక్తులే అనుకుంటా, వాళ్ళ వాలంటీర్స్ ఉండి
పట్టుకుని ఒకళ్ళేమో ఎదురుగా వాళ్ళు క్యాచ్ ఇలా నెట్టేస్తారు అనమాట, వాళ్ళేమో ఇంకో నెట్టేస్తారు. అలా వెంటనే అలా అందరు నెట్టేసుకుని అందరు వాళ్ళ వాలంటీర్స్ ముఖ్యంగా నెట్టేస్తే లాస్ట్ అంత తెలియని 10 సెకండ్లో బయటకు వచ్చేస్తాం మొత్తం. అలా ఉంది. సరే వాళ్ళని ఆపుదామా అని కోపంతో ఆపి అలా నెడదామా ఆపుదామా అంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి ఉన్నదే 10 సెకండ్ వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళ ప్రశాంతత నెట్టాను అలానే ఉన్నాను. అలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం మంచి మంచి ఫీలింగ్ వచ్చింది. పోయిన వాళ్ళు నెట్టినాకనే 10 సెకండ్ అయినా కొంచెం మరి గుడిలో మరి దైవ స్వరూపానికి దగ్గరగా ఉన్నాం కదా, మంచి ఎనర్జీస్ వచ్చాయి అన్నమాట. అట్లా అంటే మనము ఎవరు కొట్టినా నెట్టినా మనము కంగారు పడకుండా మనం ఉండాలి అనేది అక్కడ అర్థమైంది. అలానే మనం ఇక్కడ అలా రౌడీలు కొట్టినట్టు మన మైండ్ లోపల ఆలోచనని కొడుతున్న తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనము రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతున్నాం, దెబ్బలు తింటున్నా మనం స్ట్రాంగ్ అవుతున్నాం కదా. అవుతున్న తర్వాత ఎవరన్నా ఆపే అంటే ఒకటి కొడుతుంటే మనం వాడిని పంచిని ఆపే పవర్ వస్తుంటుంది అన్నమాట. మధ్య మధ్యలో కొన్ని సంవత్సరాలతో డెవలప్ అవుతూ ఎదురు తిరిగే స్థితి. తర్వాత అప్పుడు ఒక రోజు మనము కూర్చుంటే అందరూ అంటే మనం స్ట్రాంగ్ అయిపోతాం అన్నమాట. అందరూ ఉండండి అంటే అందరూ ఆగిపోయే స్థితి వస్తుంది అన్నమాట. అంతవరకు మనం దెబ్బలు తినాల్సిందే అన్నట్టు ఆలోచన రావాల్సిందే, మన లోపల స్ట్రెంత్ డెవలప్ అవ్వాల్సిందే. అయిన తర్వాత వాళ్ళందరూ మన కను ఇలా జస్ట్ చూస్తే చాలు వాళ్ళందరూ అయిపోతారు అనమాట. ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్ అవుతాం. మన ఇల్లు ఇది నా ఇల్లు, మీరందరూ నేను చెప్పినట్టు వినాలి అంటే వినే అంత స్ట్రాంగ్ గా అయ్యేందుకు అది డెవలప్ అవుతుంది, కొంత టైం పడుతుంది అమ్మా. ఇది అవేందుకు నాకు 8 సంవత్సరాలు పట్టింది. మరి నాకు 8 సంవత్సరాలు పట్టింది కదా, నేను వేరే వాళ్ళకి చెప్తే ఇంత టైం పట్టకపోవచ్చు. నాకు అసలు నేను ఎంత మంది మాస్టర్స్ని కలిసి ఎంత డిస్కషన్ చేసి నేను చేస్తున్న ధ్యానం కరెక్టే చేస్తున్నానని 100,000 మంది మాస్టర్స్ ఫస్ట్ 1-2 years లో అడిగేశాను. నేను ఇలా అసలు కరెక్టే చేస్తున్న శ్వాసను ముక్కులో శ్వాసను గమనించే ఆలోచన ఇదేనా అని అంత అడిగినా అందరూ అదే అని చెప్తున్నా. కానీ అసలు అంటే అక్కడ ధ్యానం నిర్విషయం మన అంటే ఆలోచన లేకుండా ఉండట్లేదు, ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అయితే నేనేమన్నా అడిగితే మాకు కూడా వస్తున్నాయి అనేవాళ్ళు. ఇది ఆలోచనలు రావట్లేదు, పోతున్నాయి కాబట్టి నువ్వు చేసేసుకుని ఆయన అనేవాళ్ళు, క్లియర్ అవుతున్నాయి అన్నమాట. అట్లే చేసుకుంటూ వచ్చాను. తర్వాత నాకు 8 సంవత్సరాల తర్వాత మరి గ్రిప్ వచ్చేసింది అనమాట. ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం నాకు అప్పుడు అర్థమైపోయింది. ఒక 1 month అది ఒక 1/2 an hour ఎవ్రీడే చేసినా కానీ ఆ 1/2 an hour లోపల ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం వచ్చేసింది అనమాట. ఓకే అలా వచ్చేసిన తర్వాత అంత గ్రిప్ వచ్చేసింది కదా నాకు అనేసి నేను ఇంకా ఏం చెప్పానంటే ఇంకా వేరే వాళ్ళకి చెప్దాము అనేసి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాను చేస్తే ఒకతనికి ఒక గ్రౌండ్ లోపల జస్ట్ అతను 5 years నుంచి చేస్తున్నాడు, అతనికి ఆలోచనలు వస్తున్నాయి. ఒక 10 నిమిషాలు మాట్లాడాను అనమాట, ఒక 2 tips చెప్పాను. 1 week తర్వాత తను SMS చేస్తానంటే నాకు మీతో మాట్లాడిన తర్వాత నుంచి ఆలోచన లేకుండా ధ్యానం చేయడం వచ్చేసింది అని చెప్తాను అనమాట. అంటే టెక్నిక్ ఉంటుందా ఆ స్థితికి రావడానికి? అంతే, ఆ టెక్నిక్స్ అంటే ఏంటంటే నేను అది సాధించాను కదా, నేను ఏం మాట్లాడినా అది ఒక టెక్నిక్ అయిపోతుంది అనమాట. అంటే ఆఫ్ కోర్స్ చూసి నా ఎక్స్పీరియన్స్ తో పాటు టెక్నిక్స్ కూడా డెవలప్ వాళ్ళని మాట్లాడుతుంటే నాకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏదో ఒక మాట ఒక గైడెన్స్ ఇవ్వాలనిపిస్తుండే. ఇలా చేయండి అని చెప్పేస్తే అదొక టెక్నిక్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అయ్యి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట, వాళ్ళకి లాభం వచ్చేస్తుంది. అయితే ఓకే ఇదేదో బాగుంది కదా, అందరికి యూజ్ అవుతుంది. నాకు 8 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు నేను వేరే వాళ్ళకి గైడ్ చేసి ఇంత టైం పట్టదు, క్లారిటీ వీళ్ళకి విత్ ఇన్ ఫ్యూ months లో వచ్చేస్తుంది అనేసి నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. దాని వర్క్షాప్ స్టార్ట్ చేశాను, దాని పేరు ట్రైన్ యువర్ మైండ్. దాని ద్వారా అంటే ఆలోచనలు తక్కువ చేసుకుంటే ఎలా ధ్యానం చేయాలని నేర్పించాను అనమాట. అదొకటి. తర్వాత నాకేంటే ఇంకోటి సూక్ష్మ శరీరయానం అని ఒక టాపిక్ ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అదేంటంటే మనకు కళలు వస్తాయి కదా, ఈ కళలు లాంటివి మనకు కళలో కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. కళ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నైట్ అల్లా నిద్రపోయేంత పొద్దున 5 వచ్చే కళలు నిజం అవుతాయి అంటారు, క్లియర్ గా కనిపిస్తాయి. అప్పుడంటే వాటిని ఏంటంటే కళల కన్నా అది నెక్స్ట్ లెవెల్ అంటారు, దాన్ని సూక్ష్మ శరీరయానం అంటారు అన్నమాట. ఓకే, అది మన ట్రెడిషనల్ టర్మినాలజీలో సూక్ష్మ శరీరయానం అంటారు అన్నమాట. అయితే ఇందులోపల ఏంటంటే మనకు అక్కడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడము, ఎన్నో విషయాలు మనం ఎదగడము జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ టాపిక్ గురించి కూడా నేను వర్క్ షాప్ తీసుకుంటుంటా అన్నమాట, సూక్ష్మ శరీరం ఎలా చేయాలి అని. అంటే నాకంటే ఫస్ట్ లో మరి ఎన్నో భయాలు ఉండేవి, అనవసరమైన భయాలు, ముఖ్యంగా ఫోబియా అంటారు, హైట్స్ ఫోబియా ఉంటుంది అన్నమాట. కొంచెం హైట్ ఒక 10 feet హైట్కి వెళ్ళినా కానీ ఇలా కిందికి చూస్తే కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యేది అన్నమాట, అలా ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరం స్టార్ట్ అయిందో నాకు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది 2nd year లోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్లో నేను 2002లో నేర్చుకున్నాను కదా, ఫస్ట్ ఇయర్లో నాకు కోపాన్ని ఎలా మాస్టర్ చేయాలని నేర్చేసుకున్నాను అన్నమాట. అప్పుడు కోపం ఉండేది,
అదంతా కోపాన్ని ఎలా మాస్టర్ చేయాలని ఫస్ట్ ఇయర్లో నేర్చేసుకున్నాను. సెకండ్ ఇయర్లో అంటే ఈ భయాలన్నిటి కూడా ఏ భయం ఉందో మనకు కళ లాంటి అంటే కళ కన్నా కూడా బెటర్గా ఉండేది ఇది సూక్ష్మ శరీరం ఉన్నాక అలాంటి క్లారిటీతో ఉండే అలాంటి కళ లాంటి దానిలోకి వెళ్ళి అక్కడ ఏంటంటే ముఖ్యంగా భయంకరమైన దుస్వప్నాలు అంటారు, అంటే భయం పీడకళ లాంటివి వచ్చేవి అనమాట. కాకపోతే ఇది పీడకళ అన్నాను ఎందుకంటే పీడకళ అంటే ధ్యానం చేయని వాళ్ళకి వచ్చేది పీడకళ అన్నమాట. ధ్యానం చేసే వాళ్ళకి వచ్చేది అంటే చక్కటి ఆ పీడకళ లాంటి సిచ్యువేషన్ లోపల మనకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఆ భయాలన్నింటినీ ఎలా జయిస్తాం, భయాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడే భయం వెళ్ళిపోతుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేయబడి నాకు ఏదైతే అంటే ఒక 1 కిలోమీటర్ హైట్ ఉన్న గోడ ఉండేదండి. ఓకే, ఆ గోడ పైకి ఆ గోడ 1 బ్రిక్ వాల్, ఒకటే బ్రిక్ అన్నమాట. 1 కిలోమీటర్ హైట్, అది ఇన్ఫినిట్ లెంత్, ఇటువైపు ఇటు పక్కంతా సముద్రం, అటు పక్కన అడవి. ఆ గోడ పైన వెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు అనమాట రోజు ఆలోచనల్లో, కళలో. కళ అంటే సూక్ష్మ శరీరం, ఇంకా కళ కన్నా క్లియర్ గా ఉండేది సూక్ష్మ శరీరం. క్లారిటీగా మన కళ్ళతో ఎంత క్లియర్ గా చూస్తామో అంతే క్లారిటీగా, మినిమం అంతకన్నా ఎక్కువ క్లారిటీ ఉంటే సూక్ష్మ శరీరం. ఓకే, ఆ గోడ పైన కూర్చునేవాడిని. కూర్చుని రోజు పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు, అంటే అక్కడ కళలో సూక్ష్మ శరీరంలో. కానీ ఇక్కడ మాత్రం నైట్ పూట ఏదో ఒక హాఫ్ అన్ అవర్ లోనే, ఇక్కడ హాఫ్ అన్ అవర్ కానీ అక్కడ 12 hours డైలీ. అదొక స్కెడ్యూల్ లాగా ఒక 100 రోజులు నాకు అలా కూర్చోబెట్టారు అనమాట. ఇది ఏంటి, ఎవరు కూర్చోబెట్టారు అంటే విశ్వశక్తి, గురుశక్తి అనుకోవచ్చు. ఒక టెక్నాలజీ ఉందన్నమాట మెడిటేషన్ లోపల. ఆ ధ్యానంలో ఒక టెక్నాలజీ ప్రకారంగా మనకి ఏవేవి భయాలు ఉన్నాయో అవన్నీ తొలగించడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఆటోమేటిక్గా. అలా కూర్చోబెడితే తర్వాత ఒక రోజు అది అయిపోయిన తర్వాత నాకు మా 6th floor బిల్డింగ్ అనమాట. ఆ 6th floor పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ మా ఫ్రెండ్ వచ్చాక అక్కడ ఏదో ఉంది అని జస్ట్ కొంచెం ముందుకు వచ్చాను అనమాట. అంటే ఎడ్జ్ ఉంది 3 feet ముందు, సేఫ్ డిస్టెన్స్ లో 3 feet ముందు వచ్చాను. సో అక్కడ చూడాలంటే మా ఫ్రెండ్ ఏమో 6 feet ముందే ఆగిపోయాడు. అయిపోయి నేను ఇక్కడ వరకు రాగలుగుతా, నాకు ఇక్కడ నుంచి ముందు రావాలంటే నాకు భయం అన్నారు. అవును కదా, నాకు ఇదివరకు ఇదే భయం ఉండే కదా. కానీ ఇప్పుడు 3 feet కొంచెం సేఫ్ డిస్టెన్స్ ఉన్నా కానీ, అంటే 3 feet దగ్గరికి వచ్చినా కానీ ఈజీగా చూడగలరు. కిందంతా 6th floor హైట్కి వెళ్ళినా కానీ కింద చూస్తే నాకు అసలు 10 feet హైట్కి వెళ్తే కింద చూస్తే ఏదో తిరిగినట్టు అనిపించేది. ఇప్పుడు 6th floor బిల్డింగ్కి వెళ్ళాక కింద విషయాలు అయితే చక్కగా క్లియర్ గా చూడగలుగుతున్నాను కదా అనేది అర్థమైంది. అప్పుడు ఓకే, ఇవంతా ట్రైనింగ్ అయింది, ఇందువల్ల అంత రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అనమాట అని అప్పుడు అర్థమైంది అనమాట. అయితే ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఈ ధ్యానం ఇవన్నీ చేయడం వల్ల చాలా రిజల్ట్ ఉంటుందని. అయితే అసలు కొత్తగా ధ్యానం చేయాలి అనుకునే వాళ్ళకి అసలు ముందు ధ్యానం అంటే ఏంటి, ఇందాక మీరు చెప్పినట్టు ఆలోచనల్ని అదుపు చేయాలంటే ఎటువంటి టెక్నిక్, అవన్నీ కూడా. ఎస్ అండి, నేను ట్రైన్ యువర్ మైండ్ లో అంటే ఎన్నో విధాలుగా, అంటే ఒక 10 టెక్నిక్స్ కూడా చెప్తూ కూడా తీసుకున్నామని. బట్ ఇప్పుడు మీరు అడిగిన దానిలో ఒక 1-2 minutes లో ఒక చిన్న టెక్నిక్ చెప్పాలంటే డివైడ్ అండ్ కాంకర్ అనే ఒక టెక్నిక్ చెప్తాను అనమాట. అంటే ఫస్ట్ మనము ఒక 20 సెకండ్లే ధ్యానం చేయండి. ఒక 20 సెకండ్లు కళ్ళు మూసుకుని శ్వాసతోటి ఉండాలని ప్రయత్నించండి. అలా 20 సెకండ్లు ఉన్న తర్వాత మీరు సక్సెస్ అయ్యారనుకోండి, అంటే అప్పుడు ఒక 4-5 థాట్స్ వస్తే దట్స్ గుడ్. 3 వస్తాయి, జీరో రావడానికి ప్రయత్నించండి. ఒకవేళ వచ్చినా కానీ ఆలోచన వచ్చి ఈ ఆలోచన వచ్చి గమనింపు ఉంటే, అవేర్నెస్ తో ఉంటే పర్వాలేదు, అది కూడా పర్వాలేదు. అలా నిదానంగా 20 seconds అలా ఎక్కువ సార్లు చేయండి. 20 seconds తర్వాత మళ్ళీ కావాలంటే 1 minute బ్రేక్ తీసుకుని మళ్ళీ 20 seconds 30 seconds అలా. ఎప్పుడైతే 20 seconds లో 0 థాట్స్ వచ్చాయనుకో అప్పుడు 10 seconds పెంచుకోండి. అలా స్లోగా డివైడ్, చిన్న వాటిపైన విజయాలు సాధిస్తూ తర్వాత పెద్దగా 1 minute 2 minutes అలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను నా ఈ ట్రైన్ యువర్ మైండ్ లోపల మెయిన్ గా అది చెప్తాను. అందుకే గోల్డెన్ ఫార్ములా మెడిటేషన్ ప్రబోధ్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో, అందులో ఏంటంటే అందులోపల ఈ రీసెర్చ్ చేస్తాను అనమాట. ఈ 20 years రీసెర్చ్ తర్వాత మాయ అంటే మనసులో ఆలోచన ఎవరిస్తున్నా అంటే మాయ ద్వారా వస్తుంది అనమాట. ఈ మాయతో అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మాయతో ఒకసారి నేను అసలు అంటే అర్థం చేసుకుని, ఈ ప్రపంచంలో మాయ అనేది ఉంది కదా, దీనంటే గాడ్ రియలైజేషన్ స్టేట్ అంటే నేను గాడ్ స్టేట్ కి కనెక్ట్ అయ్యాను అనమాట. ఒక లెవెల్ లోపల మెడిటేషన్ గాడ్ స్టేట్ కి కనెక్ట్ అయినప్పుడు చాలా విషయాలు అర్థమైపోయాయి నాకు. ఈ ప్రపంచం అంతా ఎలా రన్ అవుతుంది, మాయ ఎలా రన్ అవుతుంది. అప్పుడు ఒక మెడిటేషన్ ని కనిపెట్టి ఇప్పుడు గోల్డెన్ ఫార్ములా మెడిటేషన్ పెట్టాను అనమాట. దాని ద్వారా ఏంటంటే అది కూర్చుని అది పెట్టేసుకుని ఆడియో పెట్టేసుకుని కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఆలోచన లేకుండా చేసేయడం అనేది వచ్చేస్తుంది అనమాట. అదొక చిన్న టెక్నిక్ దాని ద్వారా కనిపెట్టాను. లేకపోతే ట్రైన్ యువర్ మైండ్ ద్వారా ఈ టెక్నిక్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ సాధనలు వీటన్నిటి వల్లే సాధ్యపడుతుందా ఇవన్నీ, లేదంటే ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా సాధ్యపడే అవకాశం ఉందంటారా? ఎప్పుడైనా కానీ ధ్యానం నేనైనా ఇండివిజువల్ గా చేసుకుంటూ వెళ్ళడానికి
నాకేంటంటే ఎందుకు సక్సెస్ అయ్యాను నేను, ఈ ఆలోచనలు పైన పట్టు ఎందుకు వచ్చింది, ఈ తర్వాత లేటర్ నాకు ఏంటి ఆనందం వచ్చింది అన్నాక 2004లో మళ్ళీ చేస్తున్నది 2014లో రెండోసారి ఆనందం రావడం స్టార్ట్ అయింది. అంత గొప్ప లెవెల్లో, అంటే రోజు ప్రతి సంవత్సరం ధ్యానం చేస్తున్న ఆనందం పెరుగుతుంటుంది, కానీ అంత గొప్ప లెవెల్లో అనమాట. ఎంత గొప్ప లెవెల్లో అంటే మనం జీవితంలో ఇంకేది ఉన్నా లేకున్నా ఈ ఆనందం అనేది సరిపోయింది, తృప్తి, ఆ తృప్తి వచ్చే లెవెల్లో. ఆ తృప్తి లేని ఆనందం అంటే మామూలు ఆనందాలు అవన్నీ, ఆత్మ లెవెల్లో ఆత్మానందం అంటారు దాన్ని, తృప్తియే ముక్తి. అది అంతటి ఆనందం ఎప్పుడైతే వచ్చిందో మన లైఫ్ లో నుంచి అప్పటి నుంచి మనం ముక్తి వచ్చేసింది అనమాట. ఇంకెక్కడ కూడా ఏది కూడా మన బాధించదు, ఇంకెప్పుడు ఏ లోటు ఏది ఉన్నా లేకున్నా నేను హ్యాపీగా ఉంటాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఉంది కదా నాకు, అంటే అంత ఆనందం వస్తే అది ఆత్మానందం, తృప్తి కదా ఆనందం. మళ్ళీ అది 2014 నుంచి నాకు రావడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో ఏంటంటే ఇంతమంది క్వశ్చన్ అడిగారు, అదే ధ్యానం అంటే ఏంటి, దాంట్లో ఆలోచనల్ని అధిగమించాలంటే టెక్నిక్. సో మరి ఈ చిన్న చిన్న టెక్నిక్, ఈ గోల్డెన్ ఫార్ములా ద్వారా మళ్ళేమో డివైడ్ అండ్ కాంకర్ ద్వారా ధ్యానం నిర్విషయం మనహ, మరి ఆలోచన లేకుండా ఉండడమే అసలైన మరి ధ్యానం యొక్క పరాకాష్ట. దానికి ఏం టెక్నిక్ అంటే శ్వాసను గమనించడం అనే ఒక టెక్నిక్, ఆలోచనలు వస్తే శ్వాసను గమనించడం, అలానే చిన్న చిన్న ధ్యానాలు చేయడం అని నేను రీసెర్చ్ చేస్తాను అనమాట. అప్పటి వరకు ధ్యానం అంటేనే మినిమం 30 నిమిషాలు 6 గంటలు కూర్చోవాలని అనేవాళ్ళు. అయితే నేను కూడా అనేది అదే, ఆఫ్ కోర్స్ ధ్యానం అంటే మినిమం ఒక 1 అవర్ చేస్తేనే బెస్ట్. కాకపోతే ఏంటంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ ఫస్ట్ ఒక 20 సెకండ్లు చేయండి, తర్వాత మళ్ళీ ఒక 20 సెకండ్లు చేయండి, మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోండి. అలా చిన్నగా చేసుకుంటూ వెళ్తే మీకు 1 అవర్ కూర్చోండి, కానీ అప్పుడు వీలైనంత కదలకుండా కూర్చోవాలి 1 అవర్ కూడా. కదిలితే పర్వాలేదు, కానీ స్లోగా నిదానంగా స్ట్రెచ్ చేసుకుని ఒక 2 minutes స్లోగా నిదానంగా రిలాక్స్ గా వాక్ చేసి మళ్ళీ ఆ ధ్యాన స్థితిని కంటిన్యూ చేస్తూ కూర్చోండి. అలా చేస్తూ ఉంటే మనకు ఆ ధ్యానం అనేది చాలా చక్కగా వస్తుందని నా రీసెర్చ్ అండి. అంటే మళ్ళీ అలా లేచి కూర్చోవడం దీని అంతటి వల్ల మళ్ళీ డైవర్ట్ అయిపోమా? అదే ఆ డైవర్ట్ అనేది అయిపోతుంది నార్మల్ వాళ్ళకి, అందుకే చిరునవ్వుతో స్లోగా లేవాలన్నమాట. అది చిన్న డిఫరెన్స్. నైట్ పూట కూడా నార్తల్లో కూడా నిద్రపోతున్నా కానీ అందరికి కలల నిద్ర, నిద్రలోకి వెళ్ళడానికి టైం పడుతుంది, నిద్రలోంచి బయటికి రావడానికి టైం పడుతుంది, అసలైన క్వాలిటీ నిద్ర అనేది తక్కువ అయిపోతుంది. అయితే నేను అంటే ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేయగలుగుతాను, అంటే పర్సెప్షన్ అనేది కొంచెం మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం అండర్స్టాండింగ్ పవర్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఎవరైతే నైట్ పూట పడుకున్న తర్వాత ఇలా పడుకుంటారు, మంచి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినా కానీ నాకు అర్థమైపోతుంది, చక్కగా హాయిగా ఉంటారు, ఎంత బాగున్నారా పడుకున్నారా అని. అలా చూస్తే మనకు నచ్చేలా అనిపిస్తే వాళ్ళ నిద్ర బాగున్నట్టు. ఇలా పడుకున్న ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టేసుకున్నాను, ఇప్పుడు నిద్రలోంచి కదిలేటప్పుడు ఎప్పుడన్నా కొద్దిసేపు పడుకుని తర్వాత నిద్ర నుంచి ఇలా కదిలేటప్పుడు ఏం చేస్తా అంటే ఏదో నొప్పి ఏదో ఇబ్బంది ఉంటేనే కదా కదిలేదు, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టేసి ఇలా పడుకున్న తర్వాత తిరిగి పడుకున్న తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా నిలిచిపోద్ది కొంతసేపు, ఇలా ముఖ్యం గుక్కుటి మడుగులి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా అంటే అక్కడి నుంచి వాళ్ళకి ఎనర్జీ రావట్లేదు, ఎనర్జీ కోల్పోతుంది, నిద్రపోయి ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్, మన ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, వాళ్ళు మంచిగా నిద్రపోతున్నా లేదని వాళ్ళు ప్రశాంతమైన మొహం ప్రశాంతంగా ఉంటే వాళ్ళు మంచిగా నిద్రపోతున్నట్టు అన్నమాట. లేకపోతే అక్కడ వాళ్ళు ఇదన్నమాట ధ్యానంలో కూడా ఇదే అనమాట. అక్కడి నుంచి నేను గమనించాను, ధ్యానంలో కూడా మీరు లేవాలి అంటే నొప్పి వస్తేనే లేస్తారు, నొప్పి వస్తే లేవాలనిపిస్తుంది, అదే చాలాసేపు నడు నొప్పు మోకాలు నొప్పి, కానీ ఆ నొప్పి ఉందని వెంటనే లేస్తా అనమాట. అప్పుడేం చెప్తాను, అరే ఎంత ఎనర్జీ కోల్పోతున్నారు, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది నాకు. ధ్యానం చేసి ఒక శక్తి తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా వేసేసరికి ఎందుకని మీ ధ్యానం ఈ మాత్రం అవేర్నెస్ ఉండదు, ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ మన అవేర్నెస్ ఇంపార్టెంట్ కదా. లేచేటప్పుడు ప్రశాంతంగా లేచి నొప్పి ఉంది కరెక్టే అగ్రీ చేస్తాను, లేచిన తర్వాత నొప్పి తగ్గిపోతుంది కదా, ఒకసారి స్ట్రెచ్ చేసుకుని ఎంత హాయిగా ఉంది అని ఆ హాయిని ఎంజాయ్ చేయాలన్నమాట. ఫోకస్ మనది పాజిటివ్ థింకింగ్ పైన ఉండాలి. అప్పుడైతే రిలాక్స్ ఎంత బాగుంది, ఇప్పుడు నొప్పి ఎంత తగ్గిపోయింది అనుకుని మళ్ళీ అప్పుడు కూర్చోండి, అప్పుడు ధ్యానం కంటిన్యూ అవుతుంది. అంతేకాని ఇది మధ్యలో మనం డిస్టర్బ్ కాకుండా మన మైండ్ లోపల అది క్లారిటీతో ఉంచుకోవాలన్నమాట. అసలు ధ్యానంలో ఎన్ని రకాలు ఉంటాయి, ధ్యానంలో ముద్రలు ఉంటాయా, వాటి గురించి? ధ్యానము అంటే నిర్విషయం మనహ. ఆ టెక్నిక్ ఒకటి కాకపోతే ఏదో టెక్నిక్ ద్వారా మనము ఆలోచన తక్కువ చేసుకోవడానికి మరి శివుడు పార్వతికి 112 టెక్నిక్స్ చెప్పారన్నమాట. అలానే ప్రపంచంలో ఇంకా అందరు గురువులు ఏవేవో రకరకాల టెక్నిక్స్ చెప్తున్నారు, బట్ ఏది టెక్నిక్ మనకు వర్కౌట్ అయింది అది ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంటే సరైన అసలు చెప్పేవాడు ఆలోచన లేకుండా చేయగలుగుతున్నారా అని అడిగితే వాళ్ళే చెప్పేస్తాను అనమాట. చాలా మంది నేనే 10 సంవత్సరాలు చేస్తున్నామా, నాకే ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు కూడా ఇలా చేస్తున్నా ఏదో రోజుకి వస్తాయి అని చెప్తారు. కానీ నేను ఇప్పుడు సాధించాను కదా 800 years సిన్సియర్ చేయడం వల్ల
కాబట్టి నేను చెప్పడం వల్ల ఫాస్ట్గా వస్తుంది, అందరికి ఆలోచన లేకుండా ధ్యానం Hmm. చేయడం అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే అదొక టెక్నాలజీ ఏమవుతుందంటే మనకు విద్య ఆల్రెడీ తెలిసిన వాడు ఎదుటివాడికి గైడెన్స్ ఇవ్వగలుగుతాడు. అవును అవును లేకపోతే గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టుగా గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి గైడెన్స్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అంతే. అంటే అఫ్ కోర్స్ దాని లోపల ఏంటే మరి మీకు తెలిసింది నేర్పించండి అని చెప్పి వాళ్ళకి తెలిసింది నేర్పిస్తున్నారు. దట్స్ ఓకే, తప్పేం లేదు, అవును. తప్పనట్లేదు. కానీ ఇంకా బెటర్ క్వాలిటీగా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఉంటుంది. అలా. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఈ ధ్యాన శక్తి వల్ల మీరు కోపాన్ని కూడా కంట్రోల్ చేయగలిగాను అని అవునండి. చెప్పి, Yeah. నిజంగా ఈ ధ్యానం చేయడం వల్ల అలా కోపమే కాకుండా ఇంకెటువంటి వాటిని మనం జయించవచ్చు అంటారు? యా, ఇది మనకు గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టుగా 4 లెవెల్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ అంటే నేను కోపాన్ని జయించిన తర్వాత హ్మ్. నాకు ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో హ్మ్. సతోరి అంటారు అనమాట. అంటే Hmm. గ్లిమ్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు. అంటే అక్కడ నేను ఆనందం, చాలా ఆనందం అని చెప్పాను కదా, హ్మ్. అక్కడ అన్నమాట. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకే. ఎప్పుడైతే ఈ ఎన్లైటన్మెంట్ అప్పుడు వచ్చిందో దానికి 2 క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను అనమాట. Hmm. అంటే అప్పటికి భయాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పారు. హ్మ్. అప్పుడు దానికన్నా ముందే సూక్ష్మ శరీరాన్ని 1 year లో అన్ని భయాలన్నీ వెళ్ళిపోయాయి, Hmm. భయాలన్నీ క్లియర్ అయిపోయాయి. ఓకే. అంటే భూత ప్రేత పిశాచ రాక్షస గణాలతో కూడా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అన్ని. వేరు లోకాల్లో వెళ్ళి, నరక Hmm. లోకాలకు వెళ్ళి అక్కడ కూడా భయపడి, ఎన్నోసార్లు భయపడు, వేల సార్లు భయపడి, Hmm. తర్వాత వాటితో ఫైటింగ్ చేయడం నేర్చుకుని, వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ తర్వాత ఆ విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళు పాస్ చేయడం వల్ల వాళ్ళు ఆ పై లోకాలకు వెళ్ళిపోతారని నాకు అర్థమైంది అన్నమాట. వాళ్ళు అంటే ముక్తి ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయా? అదే అయిన తర్వాతే భయాలు వెళ్ళిపోతాయి. ఓకే. ఓకే. అది భయాలు అంటే ఐదర్ భయాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయంటే పోయిన జన్మలో ఎక్స్పీరియన్స్ అయిపోయాయి అనమాట. ఆహాహా. లేదంటే భయాలు పెనెట్రేట్ అవుతాయి. Hmm. భయాలన్నీ కూడా మీ కళ్ళ ముందర కనిపిస్తాయి అన్నమాట. కనిపించిన తర్వాత అవన్నీ జయించాలి. Hmm. అవన్నీ జయించాలి. ఫస్ట్ కోపాన్ని జయించాను, తర్వాత భయాల్ని కూడా జయించడం అంటే జయించడం అనేది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. Hmm. Hmm. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ చదివాము, థర్డ్ క్లాస్ ఎంటర్ అయ్యాము, 7th క్లాస్ 10th క్లాస్ అన్ని లెవెల్స్ ఉన్నాయి మన ఇండియన్ ఎడ్యుకేషన్ లో. Hmm. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో ఇది సామాన్యంగా జరిగిపోతుంది అంతే. ఓకే. ఆటోమేటిక్ గా 10th క్లాస్ నేను ఎగ్జామ్స్ పాస్ అయ్యాను అని ఎలా అయితే మీకు క్లియర్ గా చెప్తారో, ఈ కోపాన్ని నేను పాస్ అయ్యాను Hmm. అంటే ఆఫ్కోర్స్ జయించాము వర్డ్ క్లారిటీ వాడతాం. ఉంది అక్కడ. ఆటోమేటిక్ ఇవన్నీ సహజంగా ఇదే నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. అలానే అందరు ఎన్లైటెన్ పర్సన్స్ కి ఇదే జనరల్ ఇదే పాత్ ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఉంటాయేమో కానీ ఇదే పాత్ ఉంటుంది కామన్ గా. భయాలు జయించడము అంటే గౌతమ్ బుద్ధుడు క్లియర్ గా రాశాడు అనమాట. Hmm. నరకానికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళడం ఉండదు ఫ్యూచర్ లో. Hmm. అయిపోయి నరక లోకానికి చనిపోయిన తర్వాత మన నరకానికి స్వర్గానికి వెళ్తాం కదా. వెళ్తారంట. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అయితే మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా నరకానికి వెళ్ళాడు అని గౌతమ్ బుద్ధుడు రాశాడు. ఓకే. అప్పటికి నాకు నరకం అనేది అంటే ఇదంతా కూడా తర్వాత చదివాను నేను. Hmm. Hmm. కానీ 2004 తర్వాత 2004 ఇస్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకే. కానీ తర్వాత ఎప్పుడో నేను 2015 లోనే చదివాను అనమాట. ఈ 4 లెవెల్స్ ఎన్లైటన్మెంట్ కూడా చదివాను. Hmm. ఓ అవునా అయితే నాకు ఆ ఎన్లైటన్మెంట్ అప్పుడైందా, ఈ ఎన్లైటన్మెంట్ ఇప్పుడైందా తర్వాత అర్థమైంది నాకు. Hmm. Hmm. అప్పటికి నరకం లోపల లాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు నాకు మెసేజ్ వచ్చేసింది అనమాట, ఇక దిస్ ఈస్ ద లాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంకా నరకానికి రావాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఇది ఈ ఆనందం ఎక్స్పీరియన్స్ వచ్చింది 2 minutes. అవును. ఎప్పుడైతే ఈ సతోరి వచ్చిందో, దీని గ్లిప్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి మనకంటే మాక్సిమం 4 జన్మల్లో ఎన్లైటెండ్ అయిపోతాం అనమాట. మాక్సిమం ఆహా. ఒకటి ఇప్పుడు వచ్చింది, ఇంకా మాక్సిమం ఇంకో ఇది కాకుండా మాక్సిమం 3 జన్మలు అనమాట. Hmm. 4 జన్మలు ఎన్లైటెండ్ అయిపోతుంది. మినిమం ఒకటే జన్మలో ఎన్లైటెండ్ అయిపోవచ్చు, Hmm. మాక్సిమం 4 జన్మలు. ఓకే. తర్వాత రెండోది సదాగామి. సదాగామి అంటే అన్ని మంచి పనులు చేసుకుంటూ సదా ఆగామి ఎప్పుడు ముందుకు వెళ్ళేవాడు. అంటే రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ వెళ్ళేవాడు. అప్పటి నుంచి ఆటోమేటిక్గా నాకు నైట్ అలా చేస్తూ బాగా సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను, శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళిపోయాను. Hmm. తర్వాత 3వ లెవెల్ అంటే అనాగామి ఎన్లైటన్మెంట్ అంటే. ఓకే. అనాగామి అంటే అనా అంటే మళ్ళీ ఈ ఇంకోసారి భూమి మీద జన్మ ఉండకపోవడము. Hmm. ఒకవేళ చనిపోయినా కానీ అయితే ఈ జన్మలో ఎన్లైటెండ్ అయిపోవాలి. చనిపోయినా కానీ వేరే దేవతా లోకాలకు వెళ్ళిపోయి అక్కడ కోరికలన్నీ నెరవేర్చుకుని, Hmm. అక్కడ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్లైటన్మెంట్ ముందు ఆ కోరికలను నెరవేరాలండి. Hmm. ఏ మనిషి కన్నా తర్వాత ఎవరికైనా ఉంటాయి కోరిక కోరికలు. ఉంటుంది. ఓకే, మనిషి కన్నా దేవతలకు కూడా కోరికలు ఉంటాయి. Hmm. ఆ కోరికలు నెరవేరిన తర్వాతే ఎన్లైటన్మెంట్ వస్తుంది అన్నమాట. ఓకే. అయితే జనరల్గా ఏంటంటే మనిషికి ఇన్ఫినిట్ కోరికలు ఉంటాయి, ఒక దాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఒకటి, అలా అన్నీ ఉంటుంటాయి. అవును. అయితే అది మరి స్వర్గలోకంలో కూడా మనకు కల్పవృక్షము కామధేను ఉంది. ఆ కల్పవృక్షం కింద కూర్చుంటే అన్ని కోరికలు నెరవేరుతా ఉంటుంది కదా, ఫాస్ట్గా నెరవేరిపోతూ ఉంటాయి. అలా మనం అంటే ఇక్కడ
చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళి స్వర్గంలో పుట్టి అక్కడ అన్ని కోరికలు ఎంజాయ్ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ అని రావాలి. లేదంటే మనకి యాస్ట్రల్ ట్రావెల్ అందుకే సూక్ష్మ శరీరం టెక్నాలజీ ఉంది కదా, అది వచ్చింది రావడం వల్ల నాకు ఏ కోరిక ఉన్నా వెంటనే వేరు వేరు లోకాల్లో వెళ్ళిపోయి ఆ కోరిక నెరవేరిపోతుంటది అనమాట. అంటే శరీర పరంగా కావచ్చు, మనసు పరంగా కావచ్చు, ఇంకా ఎన్నో రకాల కోరికలు ఉంటాయి, జ్ఞానపరంగా కావచ్చు. ఆ కోరికలన్నీ నెరవేరుతూ ఉండాలన్నమాట. అవి ఎన్నో నెరవేరుతూ టైం కాన్షియస్నెస్ కంటే త్రికాల జ్ఞానం అంటారు కదా, ఆ ఇన్ఫినిట్ టైంకి, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ టైంకి కనెక్ట్ అయినప్పుడు మన మెడిటేషన్లో ఎన్నో పాసిబిలిటీస్ ఉంటుంది. ఆ కనెక్ట్ అయినప్పుడు నా కోరికలన్నీ నెరవేరిపోవడం అనేది ఇన్ఫినిట్ టైంలో నా కోరికలన్నీ నెరవేరిపోవడం, ఒకదాని తర్వాత ఇన్ఫినిట్ కోరికలు అన్ని నెరవేరిపోవడం నాకు కనెక్ట్ అయ్యాయి అనమాట. కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ రాదు, నా కోరికలు నెరవేరాయి. మరి మిగతా వాళ్ళందరి కోరికలు నేను చూసాను అనమాట. అప్పుడు ఇలా భూమి వైపు చూసాను, అప్పుడు భూమి అంతా కూడా కనెక్ట్ ఇస్తుంది నాకు. ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కోరికల సంగతి నా కోరికలు నెరవేరిపోయాయి అనగానే అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను టైం డైమెన్షన్ కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి అప్పుడు ఎవరికైనా అక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా అక్కడ కోరికలు వచ్చిందా అదే సెకండ్లో ఎక్కడో చోట నెరవేరిపోతుంది. అంటే ఫ్యూచర్ టైం డైమెన్షన్ మనకు సీక్వెన్షియల్గా అనిపిస్తుంది. కోరిక వచ్చింది 1 yearలో నెరవేరచ్చు, 1 dayలో నెరవేరచ్చు, 10 years తర్వాత నెరవేరచ్చు, 100 జన్మల తర్వాత నెరవేరచ్చు. ఎక్కడ ఎప్పుడో ఒక నెరవేరిపోతుంది, వెంటనే నెరవేరిపోతుంది. నాకు అర్థమైంది అన్నమాట. నా టైం డైమెన్షన్లో వచ్చింది అంత ఇక్కడ నెరవేరు ఇక్కడ అలా ఎప్పుడైతే కోరిక రావడంతో అక్కడ నెరవేరిపోతుందని ఎప్పుడైతే చూడగలిగాను క్లియర్గా, అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అన్నమాట. అది అనాగామి లెవెల్ క్లియర్ అయిపోయిన తర్వాత అరిహంత్ అని నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అరిహంత్ అంటే ఇంకా బాధపడకుండా ఉండడం అనేది దుఃఖరాహిత్య స్థితి. అంటే మనకి కోపము, బాధ, భయము, బాధ ఈ మూడింటిని జయించిన వాడే మరి స్థితప్రజ్ఞ వాడే ఎన్లైటెన్ అని భగవద్గీతలో క్లియర్గా చెప్పారన్నమాట. మనకు కాబట్టి ఈ మూడు జయించిన వాడు అఫ్కోర్స్ బుద్ధుడు కూడా చెప్పారన్నమాట. అరిహంత్ అంటే అంటే ఎవరు అంటే మన శత్రువులు, మన లోపల మన శత్రువులు, కామక్రోధ, లోభ, మోహం, మద, మచ్చ ఏ కారణం వల్ల మనం బాధపడతాం, ఆ దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖాన్ని జయించడం అరిహంత్. ఇది ఎన్లైటన్మెంట్ అనమాట. ఈ ఎన్లైటన్మెంట్ కూడా నాకు మరి ఒక టైం లోపల వచ్చేసింది అనమాట. అంటే ఆ టైం లోపల ఫలానా నా నుంచి నాకు జ్ఞానోదయం అంటారు కదా, ఏదో ఒక రియలైజేషన్ వస్తుంది. ఆ రోజు నుంచి ఆటోమేటిక్ గా బాధ అనేది బాధపడకుండా ఉండడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే తేలిక పడిపోతుందా బాడీ, బాధపడకుండా ఉండమాట. అంటే ఇక్కడ అంటే బాధ ఎలా వస్తుందంటే మన మాయ ద్వారా వస్తుంది అనమాట. మాయ ఏం చేస్తుందంటే ఇలా ఉందన్న వాళ్ళు అలా అన్నారేంటి, వెంటనే మనకి ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. మనకు మన ఆరా శక్తి క్షేత్రం ఎనర్జీ తక్కువైపోవడం, మనసు లోపల కూడా బాడీ లోపల కూడా అనీజినెస్, అంటే ఇక్కడ హార్ట్లో కానీ కడుపులో కానీ అనీజినెస్ వైబ్రేషన్స్ రావడం అని అంటుంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా ఒక టైం తర్వాత ఎలా వెళ్ళిపోయిందంటే అంటే దీనికి ఫార్ములాస్ అంటే మనిషి అంత దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఏంటంటే మాయ. అజ్ఞానం అన్న మాయ అన్న ఒకటే. జ్ఞానం వల్ల దుఃఖం పోతుంది. జ్ఞానం ఏంటి అంటే ఏకత్వం జ్ఞానం, మాయ అంటే సపరేషన్. రెండు ఉన్నావు, నువ్వు నేను వేరు అనుకోవడం, అది మాయ అన్నమాట, భ్రాంతి. అది సృష్టి లోపల ఈ మాయ ఉంది. ఎప్పుడైతే భగవంతుడు ఒక్కడే అని ఎప్పుడైతే అదే పరమ సత్యం అన్నమాట. అందులోపల ఆ క్లారిటీతో మనం ఆ సత్యంతో ఎప్పుడు ఉన్నామో ఆటోమేటిక్గా మనము ఆ మాయలోంచి మాయ ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. అంటే అఫ్కోర్స్ ఇంత శాస్త్రాల్లో ఎలా ఉంది, బట్ మనం సింపుల్ గా చెప్పాలంటే ఏ విషయాన్నైనా మనము పాజిటివ్ గా చూడొచ్చు, నెగిటివ్ గా చూడొచ్చు. ఏ విషయాన్నైనా మనము ఆ విషయాన్ని ఏదైనా వెంటనే నెగిటివ్ గా మైండ్ అంటే మాయ ఏంటంటే మన మైండ్ కి నెగిటివ్ విషయాలు నెగిటివ్ గా చెప్పేస్తాం. వాడు ఎలా ఎందుకు అన్నాడు, అరే తప్పు ఇది, అలా నేను అలా చేయలేదు, అయినా కానీ ప్రపంచం ఎందుకు ఇలా నన్ను ఇలా అంటుంది, ఏదో ఒక నెగిటివ్ సెంటెన్స్ వచ్చి మన లోపల ఎనర్జీ కానీ ఫ్లక్చుయేషన్ వచ్చేసినంటే ఓకే మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచిద్దాం అనేసి పాజిటివ్ ఆస్పెక్ట్. దేన్నైనా మనిషి అనుకుంటే పాజిటివ్ గా ఆలోచించవచ్చు, దేన్నైనా ఎంత పాజిటివ్ అయినా నెగిటివ్ గా ఆలోచించవచ్చు అన్నమాట. మనిషి చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ విజన్ తీసుకుని ఆ పాజిటివ్ గా వెంటనే అదే సెకండ్ లో నాకేంటే 2005లోనే నాకు ఒకసారి నెగిటివ్ ఆలోచన వచ్చిందన్నమాట. బైక్ లో వెళ్తుంటే అరే బైక్ బ్రేక్ సరిగా లేదు కదా, ఓకే అక్కడ వరకు ఓకే, బ్రేక్ సరిగా లేదు అక్కడ వరకు ఓకే, కానీ అయితే అది అక్కడ వరకు నిజమే యాజ్ ఇట్ ఈస్. కానీ బ్రేక్ సరిగా లేక ఎవరన్నా వచ్చారనుకో, సడన్ గా ఎవరన్నా వస్తే 10 feet దూరంలో ఉంటే బ్రేక్ 30 km స్పీడ్ లో 10 feet దూరంలో ఉంటే ఆపితే ఆగుతారు. కానీ సడన్ గా 3 feet లోపల ఎవరన్నా వస్తే మాత్రం ఆపితే యాక్సిడెంట్ అవుతుంది కదా అనుకున్నా, మనసులో అలా అనుకున్నా. అప్పుడు ఆఫీస్కి వెళ్తా, 2005లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తాం. వెళ్తుంటే ఇలా అనుకున్నానా 10 seconds అంతే, సడన్ గా కార్ అడ్డం వచ్చింది. కార్ వచ్చేసింది లోపల. వాడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ బిల్డింగ్ అనమాట. ఆ కంపెనీ నుంచి లోపల నుంచి డైరెక్ట్ గా బయటికి కారు
మెయిన్ రోడ్ కి వచ్చేసాడు. వస్తుంది. అతను ఓకే. సైడ్ సడన్ గా వచ్చేసాడు. ఉమ్, చూడడానికి అంటే అతను నైట్ షిఫ్ట్ లో జాబ్ చేశాడు. ఉమ్, మార్నింగ్ పూట నేను 9 o'clock వెళ్తున్నా కదా, ఉమ్, అతను నైట్ షిఫ్ట్ అంతా చేసుకుని అప్పుడే బయటకు వస్తున్నాడు, ఓకే, అలసిపోయి ఓకే. వస్తున్నాడు. ఆహా, బయట వచ్చేవాళ్ళని చూసుకుని చూడడానికి అంటే అది మెయిన్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు చూసుకుని వాళ్ళు లోపల నుంచి బయటికి రావుగా, ఉమ్, బయట వాడి మిస్టేక్, ఈ అవును. ప్రపంచంలో వాడి మిస్టేక్, ఎవరినైనా కానీ అది అతనే చూసుకోకుండా రావాలి, mistake. చూసుకుని అతని మిస్టేక్. కానీ ఏంటి యాక్చువల్ గా మాకు అర్థమైంది ఏంటి, మన థాట్ మనం- కూడా ఉంది. అది వెళ్ళి గుద్దేశాను, కింద పడిపోయాను లైట్ గా స్క్రాచ్ అయింది ఇక్కడ, ఆహా. లైట్ గా ఒక డ్రాప్ బ్లడ్ అలా వస్తుంది మోకాలకి, పెట్రోల్ కూడా 2-3 drops అలా కారుతుంది. ఉహుం, సరే అనేసి ఎవరో ఒకరు వచ్చి బండి హెల్ప్ Help చేయడానికి చేస్తారు. వస్తున్నారు. అతను కూడా కార్ దిగి అతను కూడా ఏం చేయాలో అర్థం కూడా నుంచున్నాడు. ఉమ్, నాకు కూడా అర్థమైంది అనమాట, అతని మిస్టేక్ బయటగా కనిపించిన ఉమ్, ఈక్వల్ మిస్టేక్ నాది కూడా ఉంది అనేసి. అతను ఏం అలా అనిపించలేదు, ఉమ్, ఉమ్. కానీ వెంటనే గట్టిగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తాను అంతే. ఆహా. వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు, ఇక్కడ వెళ్ళిపోయి అంతే అని చెప్పి ఓకే అతను కూడా వెళ్ళిపోయాడు. ఏమనలే ఇంకా మీరు తనని? ఎందుకంటే మాకు తెలుసు కదా, తెలుసు. ఓకే. నెగిటివ్ థాట్ అలా అనుకున్న 10 సెకండ్లోనే కరెక్ట్ గా 10, 9, 8, 3 అలా 10 సెకండ్లో అయిపోయేసాయి. ఓకే అనేసి ఇక తర్వాత మళ్ళీ కొంచెం బైక్ కొంచెం హ్యాండిల్ బెండ్ అయింది, పర్వాలేదు కొంచెం హెల్ప్ చేసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. నడిచిపోయింది. తర్వాత నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది. అంటే అప్పటికి నా ధ్యాన సాధన అంత డీప్ అయిపోయింది అన్నమాట. ఉహుహుం, అయితే ఏంటంటే నాకు భయం వేసింది కూడా ఒక టైంలో, అంటే ఏంటబ్బా నా ఆలోచనలు ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు తక్కువ అవుతుండే, అవును. ఆలోచనలు రోజుకి 70,000, 80,000 ఆలోచనలు ఉంటాయి. మరి ఆలోచనలు తక్కువ, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ధ్యానం చేస్తే కొంచెం ఆలోచన తక్కువైపోతున్నాయి కదా, ఉమ్, తక్కువైపోతే మిగతా ఆలోచనకి ఏమవుతుంది, పవర్ పెరుగుతుంది అన్నమాట. ఉమ్, కాబట్టి ఇలా నెగిటివ్ థాట్ వస్తే ఇంత నిజమైపోతుంది కానీ ఉమ్. నేను భయపడి 1 week ధ్యానం మానేసాను. ఆ. మానేసిన తర్వాత అప్పుడు ఇంకా జీవన్ మాస్టర్ దగ్గరికి వెళ్తే Hmm. వెళ్ళి అడిగాను అనమాట. 1 week తర్వాత కుదిరింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను Okay. అనమాట, పర్సనల్ గా టైం తీసుకునేది. మాస్టర్ మరి నేను అది ధ్యానము ఆలోచనలు నెగిటివ్ థాట్ లేకుండా ఉండలేం కదా మనుషుల అవును, తాత, అవును. కాబట్టి అంటే ఎందుకు ఉండలేవు ప్రభాత్, ఉండొచ్చు కదా, నేను ఉంటున్నాను కదా, భగవద్గీత ఉంటుంది కదా, మా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ సౌమ్య ఉంటుంది కదా, ఉమ్, అందరూ ఉంటున్నాం, మేమందరం ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు కదా అన్న. Hmm. అవునా ఉండొచ్చా, ఇలా కూడా సాధ్యం అనేసి, అవునా చెప్పు జీవన్ అయితే మరి టెక్నిక్ ఏంటి చెప్పాను ఉమ్, అంటే తను చెప్పాను అనమాట. అంటే 2 టెక్నిక్స్ ఉన్నాయి ప్రభాత్, ఒకటేమో బుద్ధుడి విధానం, ఒకటి పతంజలి విధానం. బుద్ధుడి విధానం అంటే అవేర్నెస్ తో గమనిస్తే చాలా ఆ నెగిటివ్ థాట్ యొక్క అన్ఈజీనెస్ వైబ్రేషన్స్ క్లియర్ అయిపోతాయి, అవేర్నెస్ తో చిరునవ్వుతో కనలా గమనిస్తే వెళ్ళిపోతాయి. ఉమ్, సో పతంజలి టెక్నిక్ అంటే ఏదైతే నెగిటివ్ ఉందో అంతకి ఈక్వల్ పాజిటివ్ థాట్ ఆలోచించడం. ఉమ్, ఓకే, ఎగ్జాక్ట్లీ అంతే ఈక్వల్ పాజిటివ్ థాట్ ఆలోచించడం, లేకపోతే క్యాన్సల్ అనుకోవడం కానీ ఉమ్, అలా అనుకున్నా కానీ ఆ నెగిటివ్ థాట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయింది అనిపించేంత వరకు అనుకుంటూ ఉన్నాను అనమాట. ఉమ్, మనకే తెలిసిపోతుంది మా లోపల నెగిటివ్ థాట్ అని అన్ఈజీనెస్ అనిపిస్తుంటాయి కదా, ఉమ్, ఉమ్. లేదు చిరునవ్వుతో ఉన్నా కానీ పర్లేదు, పతంజలి టెక్నిక్ క్యాన్సల్ అనుకోవడం, ఈక్వల్ పాజిటివ్ థాట్, పాజిటివ్ ఇమాజినేషన్ చేయాలన్నమాట. ఓకే. నాకు బుద్ధుడి విధానం ఎక్కువ అంటే బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా, జస్ట్ చిరునవ్వుతో నెగిటివ్ థాట్ రాగానే ఒక చిరునవ్వుతో మాయ ఇలా నెగిటివ్ థాట్ ఇస్తున్నాను చిరునవ్వు రాగానే అది క్లియర్ అయిపోయింది అనమాట. ఓకే. ఆ టెక్నిక్ తోటి నేర్చుకున్నాను, ఉమ్, ఉమ్. ఆ విధంగా నెగిటివ్ థాట్స్ పైన గ్రిప్ వచ్చింది అనమాట. ఓకే. అలా. అయితే ఇప్పుడు చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిద్రపోయినప్పుడు మన ఆత్మ అనేది ఎక్కడెక్కడో సంచరిస్తూ వస్తుంటుంది అని చెప్పి, అలాగే మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఆత్మ మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందంటారా? ఎస్ అండి, యాక్చువల్గా ఏంటంటే దీనే ధ్యానం అంటే దీ ప్లస్ యానం. దీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయాలు ఉమ్, యొక్క ప్రయాణం అని చెప్పారన్నమాట. అంటే మనకు 7 bodies ఉన్నాయి. ఈ 7 bodies లోపల అంటే మనకు ఫిజికల్ బాడీ కనిపించేది ఉంది, సెకండ్ అంటే ఎనర్జీ బాడీ, థర్డ్ అంటే ఇది సూక్ష్మ శరీరం, దీన్ని భావనామయ శరీరం అంటాం. ఓకే. ఓకే, ఇది అంటే ఇక్కడ దీని ఎమోషన్స్ సంబంధించి మనము అక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళాం అనుకోండి, ఎక్కడైనా వెళ్ళాం, ఉమ్, వెళ్ళిన తర్వాత మనకు నచ్చినవి ఏమైనా జరుగుతుందంటే అది సూక్ష్మ శరీరం అని అర్థం అనమాట. ఓకే. ఎమోషన్స్ సంబంధించి ఉంటే అది అలా కారణ శరీరం అని ఉంటుందన్నమాట. ఉమ్, కారణ శరీరం అక్కడ ఏంటి కొత్త విషయాలు నేర్చుకున్నామంటే ఈ జన్మకు సంబంధించి కొత్త విషయాలు వేరే ఎక్కడో చోట ఇంట్యూషన్ ద్వారా వేరే వాళ్ళు ఎవరో మనకు చెప్తున్నారు, ఉమ్, నేర్చుకుని వస్తున్నాం అంటే కారణ శరీరానం. పూర్వ జన్మ చూసుకున్న మహాకారణ శరీరానం. ఉమ్, ఓకే, తర్వాత చాలా ఆనందం అనిపిస్తే ఆత్మయానం అన్నమాట. ఉమ్, ఆత్మ అది ఆత్మ, సూక్ష్మ శరీరాన్ని కూడా ఆత్మ అనే చెప్తుంటారు. అంటే ఆత్మకు రకరకాల పర్యాయ పదాలుగా అన్ని అనుకుంటారు, బట్ అదే ఆత్మ అంటే మనకు ఆనందము, చాలా ఆనందంగా అనిపిస్తే నేను చెప్పాను కదా, అవును. ఆ తృప్తి ముక్తి అని అటువంటి ఆనందంగా అనిపిస్తే ఆత్మ అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ సర్వాత్మ శరీరం అంటే నెక్స్ట్ ఆత్మ తర్వాత పూర్ణాత్మ శరీరం ఉంటుంది అన్నమాట. ఉమ్, ఆ పూర్ణాత్మ అంటే మనము ఎట్ టైం ఒకటే చోట కాకుండా మల్టిపుల్ చోట్ల కూడా ఉంటున్నామని అర్థం అవుతుంది అన్నమాట. ఓకే. మనము ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని మూవీస్ వచ్చాయి, ఉమ్, మల్టీవర్స్ మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అని
డాక్టర్ స్ట్రేంజ్ అని, ఉమ్, ఇంకా స్పైడర్ మ్యాన్ అవి. ఈ మధ్యలో అంటే మల్టీవర్స్ అనేక విశ్వాలు ఉన్నాయి. మనం ఒకటే చోట ఉండట్లేదు, వేరు చోట్ల ఉంటున్నామని. ఆ వేరు చోట్ల కూడా ఎలా ఉంటున్నాం అనేది కూడా మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఉమ్, అది నెక్స్ట్ లెవెల్. దాని నెక్స్ట్ లెవెల్ అంటే మనము ఒక శరీరము, మనం ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది అంటే ఒకటే శరీరము, ఉమ్, ఒక ఆత్మ. ఒక ఆత్మ అనేక శరీరాల్ని షర్టు మార్చుకున్నట్టుగా మార్చుకొని వస్తున్నాం అని మనం విన్నాం. అవును. అది తెలుసుకోవడం అది అంతా అది మహాకారణ శరీరం లోపల అది తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట, తెలుస్తుంది. ఓకే. అలాంటి ప్రయాణం లోపల. కానీ ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనము ఒకటే ఆత్మ ఉమ్, అనుకుంటున్నాం కదా, కానీ ఆత్మలో మరి విశ్వరూపధారణ అంతా నేనే అన్నారు కదా అవును. శ్రీకృష్ణుడు. అలా అన్నమాట. ఆ నెక్స్ట్ లెవెల్కి అర్థం చేసుకోవడానికి మనము ఒకటే కాదు, మనం ఒక ఆత్మ, ఒక శరీరము, ఒక ఆత్మ మల్టిపుల్ శరీరాలే కాదు, అందరిలో ఉంది మనమే ఉమ్, అనుకుంటూ అటువైపు వెళ్తూ ఉన్నాం. అది గాడ్ రియలేషన్ స్టెప్స్ అన్నమాట. ఓకే. అది అంటే ఫస్ట్ మనము ఒక 1,00,00,000 మందిలో నేనున్నాను, Hmm. 100,00,00,000 మందిలో ఉన్నాను, తర్వాత విశ్వం అంతా నేను, అలాంటి లెవెల్స్ అన్ని ఉంటుంటాయి అన్నమాట. ఉమ్, ఇవన్నీ లెవెల్స్ కూడా వస్తూ ఉంటాయి, దానిలో రియలైజ్ అవుతూ ఉంటాం. ఓకే. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ వచ్చిందో అండి చాలా మరి ఆ ప్రగతి ఉంటుందన్నమాట. అంటే మనకేంటే ఇవన్నీ కూడా మనం సూక్ష్మ శరీరము జరిగితే ఏంటి లాభము ఉమ్, అని అడుగుతారు ఎవరైనా. అవును. అడిగితే నాకు లైఫ్లో కనిపించింది అంటే భయాలన్నీ వెళ్ళిపోయాయి. తర్వాత ఏంటి ఈ ఎన్నో ట్రైనింగ్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, యాంగర్, ఇంకా అనీజినెస్, ఈ బాధలన్నిటి కూడా ఉమ్, అన్నిటి నుంచి కూడా బయటపడడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అన్నమాట. అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఉమ్, ఉమ్, అది ఎంత శాస్త్రాలు, ఉపనిషత్తు లోపల, వేదాల లోపల చెప్పినవన్నీ కూడా ఉమ్, అవన్నీ తర్వాత అంటే ఈ కళల ద్వారా, అంటే ఈ సూక్ష్మ శరీర ధ్యానం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఉమ్, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఉపనిషత్తు లోపల చెప్తాను మామూలుగా ఈ జీవితం కూడా ఒక కళ లాంటిది ఉమ్, అన్నట్టుగా చెప్తారు. అయితే దానికి తర్వాత అంటే నా ఎగ్జాంపుల్ ఏంటి అంటే విస్తృతంగా నాకు వచ్చిన ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఉమ్, ఒకరోజు ఒక కళలో మరి నేను ఇంట్లో సజ్జ ఉంటుంది కదా, అటగా అంటారు కదా, అలాంటి దానిపైన ఎక్కాను అనమాట. ఉమ్, మా పాత ఇంటికి వెళ్ళాను, అక్కడ ఎక్కాను. ఎక్కిన తర్వాత అక్కడ ఒక 3 గాజు అద్దాలు ఉన్నాయి అన్నమాట, ఉమ్, ఇంత ఎత్తు అద్దాలు ఉన్నాయి. ఓకే. అటగా కొంచెం స్లాంట్ గా ఉంది. ఉమ్, సో ఎక్కినప్పుడు ఆ ఒక అద్దం కొంచెం జారిపోతుంది, నా టచ్ చేస్తే జారిపోతే పట్టుకున్నా, ఇంకో అద్దం అలా ఆ 3 అద్దాలు పట్టుకున్నాను, ఉమ్, చేతులతో కాలుతో పట్టుకున్నాక. ఆ, పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి ఇక ఆ అద్దాలు కదిలితే పడిపోతాయి. కదిలితే పడిపోతాయి. అద్దాలు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు ఒక్కొక్కటికి కాస్తుంది, కూడా 1000 రూపాయలు అనుకుందాం. ఉమ్, ఇప్పుడు ఏంటి ఆ కళ లోపల నేను పిలుస్తున్నాను ఇంట్లో వాళ్ళు, ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి కొంచెం అద్దాలు పక్కన దిగొచ్చు కదా అని పిలుస్తున్నాను. ఉమ్, అరగంట సేపు పిలుస్తున్నామని ఎవరు రావట్లేదు. గంట తర్వాత గట్టిగా అరిచాను, ఇంకా ఉమ్, ఎవరైనా ఉన్నారు రండి అని. గంట సేపు అక్కడే అలా అటక మీద వంగుని ఇలా ఉంటాం కదా, అటు దిగలేరు, ఇటు అలా అని వదలలేరు. అదలేవు. అదిగా అద్దాలు 200 రూపాయలు, 300 ఒకటి ఏదో. అవును. సో 1 అవర్ తర్వాత గట్టిగా వచ్చేసరికి కళ్ళ నుంచి ఆ శక్తి బాగా అయిపోయేసరికి బయటకు వచ్చేసాను, ఉమ్, ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ అవేర్నెస్ వచ్చేసింది. తర్వాత అనుకున్నా ఏంటబ్బా కళ్ళ లోపల అద్దం వచ్చి 1 అవర్ స్టక్ అయిపోయాడు. మరి నేను US లో జాబ్ చేసేవాడు కదా, నాకు బిల్లింగ్ రేట్ ఉండేది అనమాట. పర్ 1 అవర్ 10,000 రూపీస్. ఓకే, నా టైం అంత ఆటోమేటిక్ అంటే కంపెనీ వాడు క్లయింట్ కి అంత చార్జ్ చేసేవాడు అనమాట. ఓకే. అంటే మన US డాలర్స్ ఉంటుంది, మన ఇండియన్ రూపీస్ చెప్పండి అంత ఉంటుంది. నా టైం మరి అంత వాల్యూ ఉన్న టైం అయినా కానీ ఇక్కడ 1 అవర్ అది కూడా 600 రూపాయలకు వచ్చి, అది కూడా ఏంటి అజ్ఞానం వల్ల. నేను మర్చిపోయాను అప్పుడు నా టైం ఇంత వాల్యూ ఉంది, 10,000 రూపీస్ పర్ 1 అవర్ నాకు గుర్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేసామని అద్దాలు పగిలిపోయిన పర్లేదు, 1 అవర్ 10,000 కదా, 600 రూపాయలు పోతే అనుకుంటాను. కానీ ఆ టైంలో ఆ జ్ఞానం కట్ అయిపోయింది, ఆ జ్ఞానం లేదు. ప్లస్ అనవసరంగా స్టక్ అయిపోయాను కదా అనిపించింది అనమాట. అనిపించి అయితే తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఇలానే జీవితంలో అన్ని కూడా ఇలానే టెన్షన్ పడుతున్నాము, వాల్యూ ఉందనుకుంటున్నావు, యాక్చువల్గా ఏదో ఎంతో వాల్యూ ఉందనుకున్నావు, కానీ జీవితం అయిపోయిన తర్వాత అనిపిస్తుంది దానికి నిజంగా అంత వాల్యూ ఉందా అంటే గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తే సిల్లీగా అనిపిస్తుంది. ఈ 10,000 కూడా నిజంగా 10,000 అనుకుంటున్నావు, కానీ అసలు ఈ జీవితం అయిపోతే అదే మన వాల్యూ అంతగానే ఎక్కువ కదా అనిపిస్తుంది. అయితే గ్రాండ్ మాస్టర్ గారు, చాలా మంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి అనేది
చాలా తక్కువగా ఉంటుంది. అవునండి. కొంతమందికి జ్ఞాపక శక్తి ఉన్నా ఏమంటారు, టీచర్స్ చెప్పేదానిపైన శ్రద్ధ పెట్టలేరు, ఏకాగ్రత అనేది ఉండదు. Yes. వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. మా పిల్లలకి అసలు ఏకాగ్రత అనేదే లేదు. అవును. ఒకవేళ వాళ్ళు ఏకాగ్రత పెట్టాలన్నా పెట్టలేకపోతున్నారు, ఒకవేళ పెట్టినా అది గుర్తుండట్లేదు. అవును. ధ్యానం వల్ల చాలా రకాలవి మన కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాం. అవును. జ్ఞాపక శక్తిని కూడా మనం అదుపు చేసుకోవచ్చు అంటారా, అంటే పెంచుకోవచ్చు అంటారా, ఏంటి దాని గురించి తెలియజేయండి. ఎస్ అండి. సో ఒకసారి నేను ఇలా మరి ధ్యానం నేర్పిస్తున్న క్రమంలో ఒక ఎంబీబీఎస్ అయిపోయి ఎండి చదువుతున్న ఒక విద్యార్థి కూడా నేను ఈ గుడాకేశ ధ్యానం నేర్చుకున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే తన దగ్గర కూడా ఇలాంటి వాచ్, డిజిటల్ వాచ్ని చెక్ చేస్తున్నాను. తను అంటే నార్మల్గా 40 day కోర్సు, మామూలు వాళ్ళందరూ కూడా 40 days ఫస్ట్ డే నుంచి చేసేసుకుంటారు, నైట్ అలా కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు, ఈజీ చేసేస్తారు. కానీ ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకి కొంచెం డౌట్లు, మళ్ళీ ఎంబీబీఎస్ లో అంతా వాళ్ళకు ఉంటుంది కదా, నిద్ర చాలా ఇంపార్టెంట్, ఏమాత్రం అది కాదు. అందుకే తను ఏంటంటే ఫస్ట్ కోర్స్ రాగానే ఒక 2 రోజులు చేస్తే డ్రాప్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ అయినా కానీ ఇంపార్టెన్స్ మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు, మిగతా వాళ్ళు బెనిఫిట్స్ వచ్చాయి కదా అని నేను కూడా చేద్దాం, మళ్ళీ కొంచెం సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఉన్న వల్ల సెకండ్ కోర్స్ జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఒక 5 రోజులు 10 రోజులు చేశాడు, చేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ థర్డ్ కోర్స్లో 40 days కంప్లీట్ చేశాడు అనమాట. అలా చేసిన తర్వాత తనకి సైంటిఫిక్ కొంచెం ఎంబీబీఎస్ కొంచెం సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఉంటుంది కదా మైండ్ సెట్. తర్వాత ఇప్పుడు ఈ వాచ్ లోపల మనకు డీప్ స్లీప్ ఉందా లేదా, మనకు నైట్ పూట ధ్యానం చేస్తున్నప్పుడు డీప్ స్లీప్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి కదా, అలా చెక్ చేస్తున్నాం అనమాట. అయితే నార్మల్గా అంటే ఎప్పుడైతే నడుము వాచి పడుకుంటున్నాడో తనకి 1.5 గంటల సేపు డీప్ స్లీప్ వస్తుంది యావరేజ్గా 1.5 hours డీప్ స్లీప్ వస్తుంది. అయితే అలానే నైట్ అలా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు, తనకి 1.5 hours వస్తుంది, అప్పుడప్పుడు 2 hours కూడా వస్తుంది, 2.5 hours కూడా వస్తుంది. అంటే మినిమం 1.5 hours అయితే గ్యారంటీ వస్తుంది నైట్ అలా కూర్చుని ధ్యానం చేస్తుంది. అయితే తను చెక్ చేసింది అంటే నేను నడుము వాచి పడుకున్నప్పుడు 1.5 hours వస్తున్నప్పుడు నెక్స్ట్ డే నాడు తను మరి ఎండి చదివేటప్పుడు చాలా ఎంబీబీఎస్ కన్నా ఇంకా సిలబస్ టఫ్, ఇంకా బాగా ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కదా, చాలా ప్రిపరేషన్ చదువుతూనే ఉండాలి తను. అయితే నెక్స్ట్ డే నాడు తనకి క్లారిటీ ఉండడం వల్ల తన పుస్తకాలు చదివేటప్పుడు ఏకాగ్రత కానీ మెమరీ పవర్, ముఖ్యంగా ఎంత ఫాస్ట్ గా చదువుతున్నానో అంతే ఏకాగ్రత, ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకుని చదువుతున్నాను, తర్వాత చదివిన ఎంతసేపు గుర్తుండాలి, ఎంత చక్కగా గుర్తుంటాయి, అది జ్ఞాపక శక్తి. ఈ రెండింటిని గమనిస్తే తను చెప్పిందంటే నడుము వాల్చి పడుకున్నా కానీ డీప్ స్లీప్ 1.5 hours ఉన్నా కానీ ఆ క్వాలిటీ ఆఫ్ డీప్ స్లీప్ లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్ డీప్ స్లీప్ అంటే 0 to 4 హెడ్జెస్ అంటారు అనమాట, డెల్టా వేవ్స్ అంటారు అనమాట. అయితే ఇందులోపల ధ్యానం చేసే వాళ్ళకి 0.0 to 0.5 లోనే ఉంటుంది, ఇంకా డీప్ అంటే డెల్టా కన్నా ఇంకా డీప్ గా ఉంటుంది అనమాట. దానికి అందుకే ఎప్సిలాన్ వేవ్స్ అని కూడా అంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్, ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది అనమాట. అలా కాబట్టి ఆ ఎక్కువ శక్తి ఉండడం వల్ల ఆ అన్ని శక్తులకు మూల కారణం ఏంటంటే, అన్ని శక్తులకు ఇచ్చే అంటే మన నిద్ర ద్వారా వచ్చే శక్తి, ఏకాగ్రత శక్తి అయినా ఈ ధ్యానం ద్వారా వచ్చే శక్తి అన్నమాట. జ్ఞాపక శక్తి అయినా, ఇచ్చా శక్తి, సంకల్ప శక్తి, మరి అవగాహన శక్తి, అండర్స్టాండింగ్ పవర్, వినికిడి శక్తి, దృష్టి శక్తి, అన్నిటికీ అంటే హెల్త్ పరంగా కానీ అన్ని లోపల మనిషికి 100 శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీ కూడా మనకు నిద్ర నుంచి కొంత వస్తుంది, మినిమం వస్తుంది, కానీ ధ్యానం ద్వారా ఎక్కువ వస్తుంది అన్నమాట, అబండెన్స్ వస్తుంది అన్నమాట. నిద్రతో మినిమం వస్తాయి అలాగే, కానీ అబండెన్స్ ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి అన్నమాట. అయితే దానికి ఎక్కువ ఉన్నాయని గమనించాలి. అలానే నెక్స్ట్ మరి ఎప్పుడైతే 2 hours క్వాలిటీ స్లీప్ చూపిస్తుంది, డీప్ స్లీప్ చూపిస్తుంది వాచ్ లోపల మెడిటేషన్ కూర్చుని, ఆ రోజు అతని మెమరీ పవర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటున్నాయని అతను క్లియర్గా చెప్పాడనమాట. అలాంటి ఎన్నెన్నో అంటే 1, 2 అని కాదు, అన్ని శక్తులు కూడా మనకు ఈ అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ రావాలి. అంటే నిద్ర కన్నా కూడా మినిమం ఎనర్జీస్ వస్తాయి, మరి ధ్యానం అంటే ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి అన్నమాట. అలా అన్ని ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి, అన్ని శక్తులు పెరుగుతాయి మన లోపల ఉన్న. సో శక్తి అనేది ఎన్నో 100 శక్తులు ఉన్నాయన్నమాట. అన్ని శక్తులు పెరగడానికి అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా మంది ముఖ్యంగా ఏజ్ పెరుగుతుంటే వాళ్ళ లోపల శరీరంలో శక్తి సన్నగిలడం వల్ల వాళ్ళకి నొప్పులు రావడం, శరీరం అంతా నొప్పులు రావడం. మనకి ఏం చెప్తున్నా అంటే సైంటిఫిక్ గా మనము చూస్తే మన ఇండియాలో యావరేజ్ వయసు వచ్చేసి 65, అబ్బాయిలకు 67, 68, లేడీస్ ఒక 2-3 years ఎక్కువ బతుకుతున్నారట. అయితే మరి కాకపోతే అంటే వేరే కంట్రీస్ లో 70, 80 ఉన్నాయి. 80 ఏమో జపాన్ లో ఉంది, 72 ఏమో అమెరికాలో ఉంది. అయితే ఇండియాలో ఒక 65 ఉన్నా కానీ ఎందుకంటే కొంచెం షుగర్ ఎక్కువ తింటారు మన వాళ్ళు. అమెరికాలో షుగర్ తినరు, అదొక కూడా ఉంటుంది, రీజన్స్ ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. కొంచెం ఎక్సర్సైజ్ అలాంటివి కూడా కొంచెం తక్కువే చేస్తారు మన వాళ్ళు. సో అయితే కాకపోతే 10 years, ఇప్పుడు 65 ఉన్నా కానీ 10 years నుంచి నొప్పులు స్టార్ట్ అవుతాయి శరీరంలో. ఆ 10 years కూడా జీవితంలో మీరు జీవించున్నది తీసేయండి, 55 అనుకోని స్టాటిస్టిక్స్లో గూగుల్ లోపల రాశారనమాట. ఇండియాలో 10 years ముందు నుంచి
శరీరంలో అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయని రాశారు. అంత ఇబ్బందిగా ఉంటున్నది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా ఈ గుడాకేషన్ నైట్ టైం ఆల్ నైట్ మెడిటేషన్ నేర్పించినప్పుడు ముఖ్యంగా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వస్తుంటారు చాలా మంది. ఓకే, 50లు 60లు 70లు 80లు ఉన్న వాళ్ళు వచ్చారు. వచ్చినప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా జీవితంలో నొప్పులన్నీ మాయమైపోవడం. ఎందుకంటే ఆ డీప్ స్లీప్ తక్కువ అవడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. నొప్పులు, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. డీప్ స్లీప్ అయితే ప్రాపర్ గా ఉండడం వల్ల హీలింగ్ చక్కగా జరిగి అన్ని నొప్పులు వెళ్ళిపోవడం, నొప్పి శరీరం ఆనంద శరీరంగా మారిపోతుంది అన్నమాట. అలాంటి బెనిఫిట్స్ రావడము. అసలు నిద్ర పట్టిన వాళ్ళు, డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు, ఒక ఆవిడ ఏమైందంటే నాకు తెలిసిన డలాస్లో నేను జాబ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ అనమాట. తను ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్, ఆఫీస్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉందని అనుకుని తర్వాత పట్టించుకోలేదు, పర్లేదు అలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే. తర్వాత కొన్ని రోజులు యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. గుండె దడగా ఉండడము, చాలా కొంతసేపు వరకు కంగారు పడిపోవడం ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏం చేస్తారు, చక్కగా ట్యాబ్లెట్లు ఇస్తారు. ట్యాబ్లెట్లు ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంది, అయినా కానీ తగ్గట్లేదు. రోజు రోజుకు ఇది మానసిక వ్యాధికి పెద్ద మందులు లేవన్నట్టుగా అంటారు. అలానే అంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అది వ్యాధి ముదిరిందే కానీ తగ్గలేదు అనమాట. తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. డిప్రెషన్ రావడం, తర్వాత డిప్రెషన్ కి మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అది బైపోలార్ డిసీజ్ అని వెళ్ళింది. అంటే డిప్రెషన్ బాగా డల్ గా ఉంటాం, లేకపోతే బాగా యాక్టివ్ గా ఉంటాం. రెండు బైపోలార్, అటు ఇటు ఎక్కువ వెళ్తుంటాం. అప్పుడప్పుడు చాలా యాక్టివ్, కోపంగా, రకరకాలుగా అన్ని తెలిసిన వాళ్ళుగా ఉంటారు. అప్పుడప్పుడు అసలు చాలా డిప్రెషన్ గా ఉంటారు. ఆ బైపోలార్ డిసీజ్ అని వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా నిద్ర పట్టకపోతే చాలా నీజినెస్ వచ్చి బైపోలార్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సూసైడ్ కానీ రెండే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకంటే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం షార్ట్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కానీ కొంచెం తగ్గుతుంటాం, మళ్ళీ అలాంటివి వస్తుంటాయి అన్నమాట. వాళ్ళకంటే రెండు ఆప్షన్స్ అన్నమాట, సూసైడ్ కానీ మెడిటేషన్ కానీ. ఓకే, అలానే అనిపిస్తుంది వాళ్ళు మెడిటేషన్. కానీ అక్కడ మెడిటేషన్ చేయాలని కొంచెం కష్టం అనమాట. అక్కడ దాకా అంత ముదిరిన తర్వాత అంటే ఎప్పుడైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్పించాలంటే కొంచెం మైండ్ ఆపాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఉండరు వాళ్ళు వర్క్ అంత తొందరగా ఈజీగా అడాప్ట్ కాలేదు. మైండ్ కానీ బాడీ కానీ వాళ్ళకి ఎంత అలా తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు, రేర్ గా ఉన్నారు. బైపోలార్ వచ్చిన తర్వాత కూడా మెడిటేషన్ చేసి అంత బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రియల్ గా వాళ్ళు మహానుభావులు అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఓపిక కావాలి వాళ్ళకి. సాధారణ స్థితిలో ఉన్నప్పుడే ఆలోచనలు కంట్రోల్ చేయలేని స్థితి నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. అట్లాంటి ఇబ్బంది, మానసిక అలజడులు ఇప్పుడే స్టార్ట్ అయ్యో పెరుగుతుంటే కొంచెం ముందుగానే చూసి మనము సరి చేసుకోవాలన్నమాట. తర్వాత ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే వాళ్ళ ఆయన వెంటనే చూసి గుర్తుపట్టి 911 కాల్ చేసేస్తే వెంటనే డాక్టర్స్ అని ట్రీట్మెంట్ ఇస్తే బయటపడిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక ట్రీట్మెంట్, సూసైడ్ అయితే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఒక 1 month ట్రైనింగ్ కోచింగ్ ఇస్తారు అనమాట. వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇస్తాం, బ్రెయిన్ వాష్ లాగా అనమాట. సూసైడ్ మాత్రం చేసుకోవద్దని. నాకు 9 year డాటర్ అనమాట. డాటర్ అయితే ఒకరోజు అడుగుతుంది అనమాట. డాటర్ని చూడడానికి వారానికి ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. ఓకే, అంతా కూడా వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటే వాళ్ళు బాగా వీళ్ళు సూసైడ్ నెక్స్ట్ టైం ఎప్పుడు చేసుకోకుండా ఉండాలని బాగా ట్రైనింగ్ ఇస్తారు. డాక్టర్తో 5 minutes మాట్లాడాలి, అది కూడా కిటికీలో ఉండాలి, కిటికీలో నుంచి బయట మాట్లాడాలి కదా. అయితే ఆమె మాట్లాడి వెళ్ళిపోతుంటే డాక్టర్ గారు నాకు మా కూతురుతో మాట్లాడి ఇంకా టైం కావాలండి అని అడిగిందంట. నాకు చాలా అసలు 5 నిమిషాలు సరిపోవట్లేండి, ఇంకా టైం ఇవ్వండి అంటే, డాక్టర్ అన్న నువ్వు సూసైడ్ అప్పుడు కనుక సక్సెస్ అయితే నువ్వు అసలు 1 నిమిషం కూడా ఉండకపోయేది కదా, నీకు 5 నిమిషాలు ఇస్తున్నా, సంతోషపడు, మరి నెక్స్ట్ టైం చేసుకోవద్దు కదా అంటే చేసుకోండి. అలా చేసిన తర్వాత ఆఫ్ కోర్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ క్లియర్ కానందువల్ల తను డైవర్స్ ఇచ్చేసి తను ఇంకా ఇబ్బందులే ఉంటున్నాయి అన్నమాట. మెడిటేషన్ అనేది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవాళ రేపున ముఖ్యంగా సొసైటీలో కలియుగంలో డిప్రెషన్ అనేది ప్రతి 5గురిలో ఒకరికి వస్తుంది అనమాట. కాబట్టి మెడిటేషన్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ అసలు ఎవరైనా కానీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ నేర్పించాలి. ఇవాళ రేపున స్టూడెంట్స్ చిన్న పిల్లల నుంచి స్ట్రెస్ అయిపోతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల అంటే వాళ్ళు ఓకే ఎదుగుతారా అంటే బాగా ఈ స్ట్రెస్ ఉండడం వల్లే అంటే గుడ్ స్ట్రెస్ అండ్ బ్యాడ్ స్ట్రెస్ అని 2 ఉంటాయి అన్నమాట. గుడ్ స్ట్రెస్ ఉంటే మంచిగా ఎదుగుతూ ఉంటారు. కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి, అందుకే ఒక గురువు గారు చెప్తారన్నమాట, మన ఆలోచనలని ఒక కుక్కని పెంచడం లాంటి అని చెప్తారన్నమాట. అది కుక్క తను ఇచ్చే ఫుడ్ తను తింటుండాలి. యజమాని ఫుడ్ కూడా తినేసింది అనుకో, యజమాని వీక్ అయిపోతున్నా అనుకోండి. అలా చూసుకో, మనసులో ఆలోచన ఎట్లా ఉండాలంటే ఓవర్ థింకింగ్ ఎప్పుడైతే అవుతున్నాయో కొంచెం ఎవరైనా అనిపిస్తే మనకు 1-2 రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పటి నుంచి మీరు ధ్యానము తప్ప వేరే సొల్యూషన్ ఎక్కడ పెట్టుకున్నా అవన్నీ సొల్యూషన్స్ వల్ల ఈ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో మంది ఉంటుంటాయి. ఇప్పుడుకి ఒకళ్ళు వచ్చారు మన ఆవిడ, ఒక టాబ్లెట్ వేసుకుని 2, 3, 15 టాబ్లెట్లు వరకు వెళ్ళారు.
రోజు 15 టాబ్లెట్లు వేసుకుని నిద్రపోతాం అంతే. అటువంటి స్థితికి అంటే అంతే ప్రతి నెల ప్రతి సంవత్సరం డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది ఆ టాబ్లెట్స్ అంతే. అలా తర్వాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ వస్తుంటాయి. సో తను గుడాకేశ విద్య నేర్చుకోవడానికి వచ్చారు. ఎప్పుడైతే వచ్చారు అలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, వందల మంది వచ్చారు. వచ్చి ఎప్పుడైతే గుడాకేశ అంటే ఏంటంటే మనము మాస్టర్ యువర్ స్లీప్ కదా, కంప్లీట్ బాడీని నిద్రపోపించి కూర్చునే పొజిషన్ నిద్రపోపించి మనసును శూన్యం చేసి శాంతి చేసి అప్పుడు మనం ధ్యానం చేయాలి అది అనమాట. కాబట్టి తను స్టార్ట్ చేస్తే మరి టాబ్లెట్స్ వేసుకోవాలా వద్దా అంటే మనం ఏమంటామంటే ఎవరికి కూడా మీరు మీ ఇష్టం అండి, మీరు చూసుకోండి. ఒకవేళ టాబ్లెట్స్